హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. మనం ఈ కొత్త సంవత్సరం శోభకృత్ నామ సంవత్సరంలో చేసుకునే ఫస్ట్ సెషన్ ఇది. పవర్ ఆఫ్ నౌ. సో, లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. యథావిధిగా కృష్ణామృతంలో నుంచి శ్లోకంతో స్టార్ట్ చేసుకుందాం. ఓవర్ టు యూ మేడం. నమస్తే అండి. యజ్ఞార్థాత్ కర్మణోऽన్యత్ర లోకోऽయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగः సమాచర. పదచ్ఛేదం. యజ్ఞార్థాత్ కర్మణః అన్యత్ర లోకః అయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర. ప్రతిపదార్థం. కౌంతేయ, ఓ కుంతీపుత్రుడా, యజ్ఞార్థాత్ యజ్ఞం కోసం చేసే, కర్మణః కర్మల కంటే, అన్యత్ర ఇతరాలైన కర్మలలో, అయం ఈ, లోకః లోకం, కర్మబంధనః కర్మలచే బంధింపబడి ఉంటుంది. ముక్త సంగః ఎలాంటి ఆసక్తి లేనివాడై, తదర్థం ఆ యజ్ఞం కోసం కర్మ నీ కర్తవ్య కర్మలను ఆచరించు. తాత్పర్యం. యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతరాలైన కర్మలలో ఆసక్తి గల ఈ లోకం కర్మలచే బంధింపబడి ఉంటుంది. కనుక ఓ కుంతీపుత్రుడా, నువ్వు ఆసక్తి లేనివాడవై యజ్ఞం కోసం చక్కగా నీ కర్తవ్య కర్మలను ఆచరించు. ధ్యాన వివరణ. 2 రకాల కర్మలున్నాయి. 1 మన కోసం మనం చేసుకునే కర్మలు. 2 లోక కళ్యాణార్థం చేసే కర్మలు. లోక కళ్యాణార్థం చేసే కర్మలను యజ్ఞం అంటాము. యజ్ఞం ఎప్పుడూ బంధ విమోచనం కలగజేస్తుంది. కర్మ, ముఖ్యంగా వివేహరహితమైన కర్మ, బంధాన్ని కలిగిస్తుంది. కానీ స్వార్థరహితంగా ఆత్మార్పణ బుద్ధితో చేసే కర్మ ఎప్పుడూ బంధ విమోచనాన్ని కలిగిస్తుంది. కృష్ణుడి ఆదేశం యజ్ఞాలను మాత్రమే చేపట్టమని, స్వార్థపూరిత కర్మలను మానివేయమని. ఒకవేళ స్వార్థపూరిత కర్మలను చేసినా పూర్తిగా వివేహ సహితంగా చెయ్యాలి. అంటే స్వార్థరహిత కర్తవ్య కర్మలనే ఆచరించాలి. నిస్వార్థకర ధర్మయుత కర్మలనే చేపట్టాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇది అర్థం చేసుకోవటానికి ఇప్పుడు యజ్ఞం అంటే మనం చేసేది ఏదైనా సరే లోక కళ్యాణం కోసం చేయమంటున్నారు కదా. అంటే ఇప్పుడు మనకి చేసుకునేది ఏదైనా పూజలు కానీ, మంత్రాలు కానీ, జపాలు కానీ, ధ్యానం కానీ అన్నీ కూడా ఇప్పుడు మన వైబ్రేషన్ మనలో ఉన్న నెగటివిటీస్‌ని నిర్మూలించుకుంటే అది అందరికీ ఉపయోగపడుతుంది. ఆ ఎనర్జీ ఫీల్డ్ అనేది మొత్తం అది విస్తారంగా వ్యాపించి, అలాగే ఎప్పుడు మన గురించి మనమే ఎప్పుడు ఏం తిందాము, ఎట్లా పడుకుందాము, ఎప్పుడు పడుకుందాము, ఎంత డబ్బు సంపాదించుకోవటం అంతే కాకుండా కొంచెం గో బియాండ్ అని చెప్తున్నారు. నిస్వార్థంగా చేయమంటున్నారు. ఏదన్నా ధర్మానికి లోబడి ఉండి ధర్మయుతమైన కర్మలనే చేపట్టాలి అంటున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మనం 6th చాప్టర్‌లో ఉన్నాము. దిస్ ఈజ్ అబౌట్ ఇన్నర్ బాడీ. మీకు సో ఫార్ గుర్తున్నట్టయితే మనని ఏమని చెప్పారంటే ఆయన, మన దేహాన్ని ఒక టూల్ లాగా ఉపయోగించి దానితో మనం ఊర్ధ్వత్వానికి అంటే మన స్పిరిచువల్ అసెండెన్స్‌కి ఎట్లా అది ఉపయోగపడుతుందనేది ఆ దృష్టితోనే ఉండాలి. కానీ ఈ బాడీతో అటాచ్ అయిపోయి దాంతో వచ్చే ఆ సుఖాలతో కానీ అట్లా ఐడెంటిఫై అవ్వటం అంటే ఈగోసెంట్రిక్‌గా ఉండటం అనేది ఉండకూడదు అని చెప్తున్నారు. సో ఫార్ దాంతోనే మెడిటేషన్‌కి కొద్దిగా బాడీ ఫీలింగ్స్‌తో ఉండండి. అట్లాగే రోజంతా కూడా ఇన్‌స్టెడ్ ఆఫ్ జస్ట్ కళ్ళు మూసుకొని ఉన్న ధ్యానం కాదు. రోజంతా కూడా ధ్యాన స్థితిలో ఉండటానికి ఏది ఉపయోగపడుతుందంటే మన బాడీ. ఆ బాడీని ఒక టూల్ లాగా వాడుకొని జస్ట్ బీ విత్ సమ్ ఫీలింగ్ దట్ యూ కెన్ ఎక్స్‌పీరియన్స్ ఎట్ దట్ టైమ్. అంటే ఒక హార్ట్ బీట్ అయ్యుండొచ్చు, ఒక లెంగ్త్ ఆఫ్ యూ బ్రెత్ అయ్యుండొచ్చు. లేతే మీరు తీసుకునే ప్రతి శ్వాసకి బెల్లీ గోస్ బ్యాక్ అండ్ ఫోర్త్. లోపల ఎక్స్‌పాండ్ అవుతా, కంట్రాక్ట్ అవుతా ఉంటుంది. ఆ చెయ్యి అక్కడ పెట్టుకున్నా సరే మీకు తెలుస్తుంది. అట్లా ఏదో ఒక ఫీలింగ్ ఇప్పుడు నడుస్తున్నాం అనుకోండి. నడుస్తున్నప్పుడు మీకు కాళ్ళు దగ్గర
ఒక కంట్రాక్షన్ పిక్క దగ్గర మసిల్స్ కంట్రాక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. కొంచెం నొప్పిలాగా తెలుస్తుంది. కొంచెం దూరం నడిస్తే. ఏదైనా సరే. ఆల్ దీస్ ఆర్ బాడీ ఫీలింగ్స్ అన్నమాట. మనం చేసే ప్రతి పనిలోనూ ఆ ఫీలింగ్స్‌తో ఉండగలిగితే అట్లా ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంకా దట్ విల్ బికమ్ యువర్ నేచర్. ఇంక ఎట్లాగే ఉండిపోతాయి. ఇంక మనకి గుర్తు చేసుకుని ఇనీషియల్‌గా మనకి రిమైండర్స్ కానీ మనకి మనం ఎట్లా అయినా గుర్తుపెట్టుకోవాలి. 1 అవర్‌కి ఒకసారి ఇట్లా చేద్దాము. డీప్ బ్రెత్స్ తీసుకుందాం ఇయన్నీ అనుకుంటాం. బట్ యాస్ యూ డూ ఇట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఫ్రీక్వెంట్‌లీ యుల్ బీ ఇన్ దట్ స్టేట్. ఫ్రీక్వెంట్‌గా జరుగుతా ఉంటుంది. అండ్ దానంతటికి అదే జరిగిపోతా ఉంటుందన్నమాట. అలా చెప్పుకొచ్చారు. అండ్ దెన్ ఎక్కడ ఆపామంటే ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ద ఇన్నర్ బాడీ అయిపోయింది. అట్లాగే డీప్ రూట్స్ వితిన్ అంటే ఎప్పుడైతే మనం అంత అంతర్గతంగా డీప్ రూటెడ్‌గా ఉంటామో అది ఒక లైట్ మన ఇంట్లో స్విచెస్ ఉంటాయి. డిమ్మర్ లైట్ దాన్ని కొంచెం పైకి లెగిస్తే అంత బ్రైట్ లైట్ వస్తుంది. అట్లాగే మనలో ఉన్న చైతన్యం అనేది ఆహ్, హ్మ్, ఆహ్, అట్లా ఎక్స్‌పాండ్ అవుతుంది. మనం వి బికమ్ లైట్ బాడీస్ అంతే. లైట్ బాడీ అంటే ఏం లేదు. మనలో ఉన్న ఎనర్జీ ఫీల్డ్ అనేది పెరుగుతుంది. దాని గురించి చెప్పారన్నమాట. డీప్ రూటెడ్‌గా ఉండటం అంటే. ఎప్పుడు కూడా ఏ పని చేస్తున్నా కూడా కొంత ఎనర్జీ అనేది మీతో మీరు లోపల ఉండండి. మీతో మీరు ఉండి ఏ పనైనా చేయండి అంటున్నారు. ఐ డోంట్ నో ఎవరన్నా అది ఎక్స్‌పీరియన్స్ చేసారా? ఏదైనా ప్రాక్టీస్ చేసారో నాకు తెలీదు కానీ జస్ట్ ట్రై దట్. ఇప్పుడు వింటున్నప్పుడు కూడా ఆ ఫోకస్ అనేది ఎట్లా ఉంటుంది ఇప్పుడు వినేటప్పుడు ఏ థాట్స్ లేకుండా మీ చెవులు వింటున్నాయి అండ్ డైరెక్ట్‌గా మీ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు అంటే మీతో మీరున్నప్పుడు వితౌట్ ఎనీ అనాలిసిస్ ఆర్ ఎనీ థాట్స్ రన్నింగ్ ఇన్ యువర్ హెడ్ అది డైరెక్ట్‌గా ఆత్మస్థితిలో ఉండి విన్నప్పుడు ఇంక దానికి వేరే ఇంకొక 2 సార్లు వినాలి, 3 సార్లు వినాలి అన్న ఇది కూడా ఉండదు. డైరెక్ట్ హిట్ లోపలికెళ్ళిపోతుందది. అక్కడి నుంచి మననం స్టార్ట్ అవుతుందనమాట. ఇది రిపీట్ చేసుకొని విన్నది యూ డోంట్ హావ్ టు గో రికార్డెడ్ వీడియోస్ చూడాల్సిన పని ఏముండదు. యూ జస్ట్ కీప్ రిపీటింగ్. సో, అక్కడి వరకు అయిందనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడున్న పేజ్ ఏంటంటే, నా బుక్‌లో అయితే పేజ్ నంబర్ 99 అండ్ ద టాపిక్ ఇదేంటంటే, బిఫోర్ యూ ఎంటర్ ద బాడీ ఫర్గివ్. మనం అంతర్ముఖమయ్యే ముందు మన ఎవరిని ఫర్గివ్ చేయమంటున్నారో చూద్దాం. ఏంటది ఫర్గివ్ చేయాల్సిందేంటి? ఎవరిని క్షమించాలి? ఇక్కడ క్వెషన్ ఏంటి? I felt very uncomfortable when I tried to put my attention on the inner body. There was a feeling of agitation and some nausea. So I haven't been able to experience what you're talking about. ఇది ఒక విన్నవాళ్ళు ఆడియన్స్‌లో చెప్తున్నారనమాట. అయ్యా! మీరు చెప్పింది చేశాను. ఐ ట్రైడ్ టు బీ విత్ మై ఇన్నర్ బాడీ. నా ఫీలింగ్‌తో నేను ఉండటానికి ట్రై చేశాను గానీ చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపిచ్చింది. కక్కొచ్చేదట్టు అనిపిచ్చింది. నాసియేటింగ్ ఫీలింగ్ అంటే యూ ఫీల్ లైక్ థ్రోయింగ్ అప్. అంత అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చేసింది. లోపల నుంచి ఏదో ఒకలాంటి ఆందోళన, ఒక యాజిటేషన్ అంటే ఏదో ఒకలాంటి భావోద్వేగం వచ్చేసింది నాలో అని చెప్తున్నారు. నేనది ఐ హావెంట్ బీన్ ఏబుల్ టు ఆయనేమని చెప్పారు, అట్లా మనతో మనం ఉన్నప్పుడు, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఎంతో ప్రశాంతతని మనం పొందుతాము. ఎందుకంటే సోర్స్ ఎనర్జీకి కనెక్ట్ అవుతున్నాం కాబట్టి యూ ఫీల్ దట్ బ్లిస్‌ఫుల్ స్టేట్. ఆ పీస్ అనేది అవుతూ మన అనుభవం పొందుతామని చెప్పారు. కానీ అడిగాం ఆయనేమని చెప్తున్నారు, "నా వల్ల కావట్లేదు. మీరసలు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఐ ఫీల్ లైక్ ఐయామ్ గోయింగ్ టు త్రో అప్" అని చెప్తున్నారనమాట. ఇది నేను ఒకసారి ఒక 2 ఇయర్స్ ఎగో, 3 ఇయర్స్ ఎగో మా నర్సెస్‌లో ఇంకా ఫీలింగ్ కూడా కాదు. ఐ ఆస్క్డ్ ఎ నర్స్ టు అంటే ఇక్కడాళ్ళు తెల్లాళ్ళు. ఒక్క నిమిషం అంటే ఐ వాస్ బెగ్గింగ్ దెమ్. ఒక్కసారి కళ్ళు మూసుకొని జస్ట్ బీ విత్ యువర్ బ్రెత్ అని అడిగాను. సరే అను నీకోసం చేస్తాను. ఐ విల్ క్లోజ్ మై అండ్ టైమర్ పెట్టుకున్నాడు. 1 మినిటే చేస్తానన్నాడు. చేసి ఆహ్, కళ్ళు మూసుకొని ఇబ్బంది పడ్డాడు. అండ్ 1 మినిట్ టైమర్ తర్వాత హి ఓపెన్డ్ హిస్ ఐస్. హి వాస్ విత్ హిస్ బ్రెత్. హి ట్రైడ్ హిస్ బెస్ట్. ఆ 1 మినిట్ తర్వాత కళ్ళు ఓపెన్ చేసి దిస్ 1 మినిట్ ఈస్ ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇంతకంటే కష్టమైన 1 మినిట్ నేనెప్పుడు గడపలేదు. ఇట్ వాస్ సో హార్డ్ టు బీ విత్ మై బ్రెత్ అని చెప్పాడు. అందుకని అది ఎక్స్‌పీరియన్స్ చేస్తే తప్ప తెలీదు. ఇట్ ఈస్ హార్డ్ టు బీ విత్ అవర్ సెల్వ్స్. ఎందుకంటే ఎంతో అలవాటు పడిపోయి దానికి స్లేవరీ చేస్తున్నాం మన థాట్స్‌కి. సో, ఇట్స్ నాట్ ఈజీ టు బీ విత్ అవర్ సెల్వ్స్. అదే ఇప్పుడు ఈయన కూడా ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా పూర్తిగా
ఈ ఫిజికాలిటీలో ఉండి ఫిజికల్ లైఫ్‌తో పూర్తిగా ఎంటాంగిల్ అయిపోయామంటే ఎంతో లోపల భయంతో ఉంటాం మనం. ప్రతి దానికి భయంతోనే ఉంటాం ఇఫ్ యూ నోటీస్. అంత భయంతో ఉన్న వాళ్ళని ఒక్కసారి కళ్ళు మూసుకొని లోపలికెళ్ళండి అంటే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసేదేంటంటే, ఆ భయం తాలూకు వచ్చే బ్రాంచెస్సే బయటకొచ్చి అదే ఎక్స్‌పీరియన్స్ చేసి నా వల్ల కాదని కళ్ళు తెరిచేస్తారు. సో, అది చెప్తున్నారనమాట. What you felt was a lingering emotion that you were probably unaware of until you started putting some attention into the body. ఇప్పుడు ఏంటి నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేసావంటే, ఆల్రెడీ లోపల ఎంతో డిస్టర్బెన్స్ నడుస్తుంది. అన్‌కాన్షియస్‌గా నీకది అదసలు స్పృహలో కూడా లేదు. నీకు తెలియట్లేదు. ఇట్స్ బీన్ గోయింగ్ ఆన్. సడెన్‌గా దాని మీద నువ్వు అటెన్షన్ పెట్టావు. కళ్ళు మూసుకొని వెన్ యూ ఆర్ విత్ యువర్ సెల్ఫ్ దాని మీద అటెన్షన్ పెట్టేపాటికి ఏమవుతుంది? ఆ ఫీలింగ్ నీకొచ్చింది. నీ లోపల ఏదైతే నడుస్తోందో, ఆ ఫీలింగ్ మీద టార్చ్ లైట్ ఏస్తే అది బయటకొచ్చి నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేసావని చెప్తున్నారు. అన్‌లెస్ యూ ఫస్ట్ గివ్ ఇట్ సమ్ అటెన్షన్, ద ఎమోషన్ విల్ ప్రివెంట్ యూ ఫ్రమ్ గెయినింగ్ యాక్సెస్ టు ద ఇన్నర్ బాడీ. అదేంటి? కొంత అటెన్షన్ ఇవ్వాలంటే పే అటెన్షన్ టు దట్. నాసియేటింగ్‌గా ఉందంటే జస్ట్ పే అటెన్షన్. బీ విత్ దట్ నాసియేటింగ్ ఫీలింగ్. అది అటెన్షన్ పెట్టినప్పుడు ఆ ఎమోషన్ అనేది అది అట్లా పెట్టలేదనుకో, అన్‌లెస్ యూ వోంట్ డూ ఇట్. ఇప్పుడు వెంటనే కళ్ళు తెరిచేసి నాకిట్లా అనిపిస్తాంది అన్నప్పుడు ఆ ఎమోషన్ అట్లాగే ఉండిపోతుంది. అలా కాదు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. లోపలికెళ్ళి నాకిట్లా అనిపించినప్పుడు జస్ట్ బీ విత్ ఇట్. అప్పుడు అదర్‌వైజ్ దట్ ఎమోషన్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ ఓవర్ అనమాట. అదే నీ అంతర్ముఖం అవ్వకుండా ఆపేస్తుంది. ఎందుకంటే దట్స్ వాట్ హ్యాపెండ్ టు హిమ్. హి ఫెల్ట్ నాషియస్ అండ్ హి ఓపెన్డ్ హిస్ ఐస్. సో, నీతో నువ్వు ఉండనీయకుండా ఆ ఎమోషన్ అనేది అట్లా ప్రివెంట్ చేస్తుంది అని చెప్తున్నారు. విచ్ లైస్ ఎట్ డీపర్ లెవెల్ అండర్‌నీత్ ఇట్. ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ వెనక్కి వెళ్ళి డీపర్‌గా వెళ్ళగలగాలి. అప్పుడు నువ్వు నీ స్థితిలోకి నువ్వు వెళ్తావు. నీ నిజ స్థితి ఏదైతే ఉందో. అటెన్షన్ డజంట్ మీన్ థట్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. అయ్యో! నాకు కక్కొస్తాంది అని. ఎందుకిట్లా అవుతాంది అని ఆలోచించటం కాదు. ఉంది అని గమనిక అంతే. ఇది నేను నోటీస్ చేశాను. దట్స్ ఇట్. ఇంక దాని మీద స్టోరీలు అల్లుకోవాల్సిన పనేం లేదు. డోంట్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ అంటున్నారు. ఇట్ మీన్స్ టు జస్ట్ అబ్జర్వ్ దట్ ఎమోషన్. ఎప్పుడైనా సాక్షిభూతంగా ఏది జరుగుతోంది, మనకి బయట జరిగేది సాక్షిభూతంగానే ఉండాలి. బహిర్ముఖంగా ఉన్నప్పుడు బయట ఏదైనా జరుగుతుందంటే రెచ్చిపోయి ఎమోషన్ చూపించకుండా అక్కడ సాక్షిభూతంగా ఉండాలి. లోపల జరిగే ఎమోషన్స్‌ని కూడా జస్ట్ బీ ఇన్ దట్ విట్‌నెస్ స్టేట్ అంతే చెప్తున్నారు. అబ్జర్వ్ దట్ ఎమోషన్ టు ఫీల్ ఇట్ ఫుల్లీ. కంప్లీట్‌గా దాన్ని ముందు అనుభూతి చెందు. ఏం జరుగుతోంది అక్కడ? ఎటువంటిదైనా సరే జస్ట్ కంప్లీట్‌లీ ఎక్స్‌పీరియన్స్ ఇట్. అండ్ సో టు అక్నాలెడ్జ్ అండ్ యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. ఇంక దానికి ఏమి చుట్టుపక్కల ఏమి ట్యాగ్స్ ఏం పెట్టకుండా ఏదైతే ఏ ఫీలింగ్‌నైతే నీకు అనుభూతి చెందుతున్నావో జస్ట్ బీ విత్ ఇట్. ఇట్ కుడ్ బి ఇప్పుడు డిప్రెషన్ అని కానీ, యాంగ్జైటీ అని కానీ, కోపం అని కానీ అన్నీ మనం లేబుల్ చేసేసాం. ఈ ఎమోషన్ అంటే దీనికి ఈ పదాలు పెట్టామంతే. తెలుగులో ఒక మాట వాడతాం, ఇంగ్లీష్‌లో ఒక మాట వాడతాం. ఇవన్నీ మనం పెట్టుకున్న ట్యాగ్సే. దానికి అంటే అర్థం తెలియటానికి లాగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయటానికని పెట్టుకున్న పదాలు. ఇఫ్ యూ హావ్ టు రియల్లీ సే యాంగర్ అనేది నాకు కోపం వచ్చింది అనేది ఒక చైనీస్ వాడికి మీరు చెప్పాలనుకోండి. హౌ డు యూ ఎక్స్‌ప్లెయిన్ ఇట్? ఎప్పుడన్నా ఆలోచించారా? దాన్ని అనుభూతి చెందటం వేరు. ఆ పేరు పెట్టేసి పక్కకు తోసేయటం వేరు. కోపం వచ్చిందంటే ఓకే. కోపం అది చైనీస్ వాడికి అర్థం కాదు కదా! హౌ వుడ్ యూ ఎక్స్‌ప్లెయిన్ ఇట్? ఎక్స్‌ప్లెయిన్ చేయటం అంటే కళ్ళు మూసుకొని ఈ పదానికి తగ్గ ఎక్స్‌పీరియన్స్ నాలో ఏం జరుగుతోందంటే నా తల కొంచెం భారంగా అనిపిస్తోంది. ఓకే. నా బ్రెత్ ఏదో ప్యాటర్న్ మారింది. ఎందుకో ఫాస్ట్‌గా బ్రీత్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. అది నా ఛాతీ వరకే వెళ్తోంది. నా హార్ట్ కొంచెం ఫాస్ట్‌గా బీట్ అవుతోంది రాదర్ థాన్ బిఫోర్. ఇయన్నీ కూడా మన బాడీ ఫీలింగ్స్. మనకి ఒక ఎమోషన్‌కి పేరు పెట్టేసాం. కోపం వచ్చింది, నా వాయిస్ రైజ్ అవుతోంది. లోపల జరిగేయంతా కూడా ఈ లోపల జరిగే ఆ డిస్టర్బెన్స్‌నంతా కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే పూర్తిగా ఆ యాంగర్ అనే పదానికి మనం లోపల జరిగే ఫీలింగ్స్ ఇయన్నీ ఇంత జరుగుతోంది. ఇంత రియాక్షన్ జరుగుతోందనమాట. దాన్ని అలా ఎప్పుడైతే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతామో దట్స్ వాట్ హి మెంట్ బై సేయింగ్ బీ విత్ ఇట్ అండ్ కంప్లీట్‌లీ యాక్సెప్ట్ ఇట్.
సమ్ ఎమోషన్స్ ఆర్ ఈజీలీ ఐడెంటిఫైడ్. ఇప్పుడు మనం బయటికి కొన్ని చాలా తొందరగా మనం మనమే కాదు బయటాళ్ళు కూడా మనని చూసి చెప్పేయగలరు. నువ్వు కోపంగా ఉన్నావని కానీ, నువ్వు చాలా బాధగా ఉన్నావని కానీ, ఇలాంటి చాలా గ్రోస్‌గా తెలిసిపోతాయి. మనం హైడ్ చేయలేం. బాడీ లాంగ్వేజ్ బట్టి తెలిసిపోవచ్చు. ఆర్ విల్ బి యెల్లింగ్ అండ్ స్క్రీమింగ్ అండ్ భయంగా కనిపించడం గాని జరగొచ్చు. కానీ కొన్ని మాత్రం సటిల్‌గా లోపల రన్ అవుతూ ఉంటాయి. వాటిని క్యాచ్ చేయటం అనేది చాలా కష్టం అన్నమాట. అదర్స్ మే బి మచ్ హార్డర్ టు లేబుల్. దే మే జస్ట్ బి వేగ్ ఫీలింగ్స్ ఆఫ్ అన్‌ఈజీనెస్ ఆర్ హెవీనెస్. కొంచెం అది మనం స్థిమితంగా లోపలికెళ్తే తప్ప మనకి అర్థం కాదు. ఎందుకో నాకు కొంచెం ఛాతీ దగ్గర భారంగా అనిపిస్తోంది. ఎందుకో కొద్దిగా అలజడిగా అనిపిస్తోంది. ఇలాంటివన్నీ కొంచెం లోపలికెళ్తే తప్ప మనకి అర్థం కాదది. దేర్ ఈస్ ఆర్ కన్‌స్ట్రిక్షన్ హాఫ్‌వే బిట్వీన్ అన్ ఎమోషన్ అండ్ ఎ ఫిజికల్ సెన్సేషన్. అట్లా భావోద్వేగంలాగా బయటికి వ్యక్తపరచడానికి ఆ ఫిజికల్ సెన్సేషన్‌కి మధ్యలో ఉన్న ఆ హాఫ్‌వే ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా, ఈ అన్‌ఈజీనెస్ అనేది ఇవన్నీ కూడా. In any case, what matters is not whether you can attach a mental label to it, but whether you can bring the feeling of it into awareness as much as possible. దానికి ఒక మెంటల్ లేబుల్ ఇప్పుడు చెప్పాను కదా! ఒక పేరు పెట్టేస్తాం. అబ్బా! నాకిప్పుడు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంది. చాలా డిప్రెషన్‌లో ఉన్నాను. చాలా కోపంగా ఉంది. ఇలా లేబుల్ పెట్టేసేయటం కంటే ఆ ఫీలింగ్‌ని నువ్వు అనుభూతి చెంది దాన్ని అవేర్‌నెస్ అంటున్నారు. సాక్షిభూతంగా దాన్ని నువ్వు అనుభూతి చెందగలుగుతున్నావా? యాస్ మచ్ యాస్ పాసిబుల్ జస్ట్ బీ విత్ దట్ ఫీలింగ్. అటెన్షన్ ఈస్ ద కీ టు ట్రాన్స్‌ఫర్మేషన్. ఎక్కడైతే మన అటెన్షన్ ఎళ్తుందో అక్కడ నీకు ఎనర్జీ పాస్ అవుతుంది. అక్కడే ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఫుల్ అటెన్షన్ ఆల్సో ఇంప్లైస్ యాక్సెప్టెన్స్. ఎప్పుడైతే మనం పూర్తిగా మనతో మనం ఉండి ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని క్యాచ్ చేసి ముందు దాన్ని యాక్సెప్ట్ చేసి దాంతోనే కంప్లీట్ అటెన్షన్ దాని మీదే ఉన్నప్పుడు వెన్ యూ ఫోకస్ ఆన్ యువర్ హార్ట్ దట్ ఈస్ బీటింగ్ ర్యాపిడ్లీ, కళ్ళు మూసుకొని కానీ కళ్ళు తెరిచి ఉన్నా కానీ దాని దగ్గరే అటెన్షన్ ఉన్నప్పుడు నిదానంగా రేట్ స్లో అయిపోతుంది. అండ్ ఫుల్ అటెన్షన్ ఆల్సో ఇంప్లైస్ యాక్సెప్టెన్స్. So attention is like a beam of light, the focused power of your consciousness that transmutes everything into itself. అదేంటంటున్నారు? అటెన్షన్ అనేది ఇప్పుడు మనకి టార్చ్ లైట్ లాగా ఒక వేసినప్పుడు దొంగను పట్టుకున్నట్టే. ఇంకా అది హీ క్యాంట్ చోరీ చేయలేడు. అట్లాగే అటెన్షన్ మన దాని మీదకి పెట్టినప్పుడు నిదానంగా అది తగ్గిపోతుంది. ఎక్కడైతే ఎంత హెవీ రియాక్షన్ జరుగుతుందో దాని మీద టార్చ్ లైట్ వేసి దొంగని పట్టుకున్నట్టే అంతే. సో, అటెన్షన్ అనేది ఇంటెన్షన్‌గా మారినప్పుడు అప్పుడు మనకి హీలింగ్ పవర్స్ కానీ, ఇంకొకళ్ళు మనలో ఉన్న జబ్బులు మనం నయం చేసుకోవటం గానీ, పక్కనాళ్ళని నయం చేయటం గానీ జరిగేదేంటంటే, ఆ అటెన్షన్ అంతా చాలా పవర్‌ఫుల్‌గా ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 వాట్ బల్బ్ తీసుకోండి. తీసుకుంటే అది మీరు సాకెట్‌లో పెడతారు అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు లైట్ అప్ ఒక రూమ్‌ని ఒక 10 ఫీట్ రూమ్‌ని లైటప్ చేస్తుందనుకున్నాం. అదేం జరుగుతోంది? బికాజ్ దోస్ రేస్ ఆఫ్ లైట్ ఆర్ జస్ట్ సెంట్రిఫ్యూగల్‌గా అన్ని డైరెక్షన్స్‌కి ఎళ్ళిపోతుంది. ఇన్ వేరియస్ డిఫరెంట్ డైరెక్షన్స్. అట్లా కాకుండా అదంతా కాన్సంట్రేట్ చేసి ఒకే దాని మీద ఒక లేజర్ బీమ్ లాగా చేసినప్పుడు, ఇన్‌స్టెడ్ ఆఫ్ లెట్టింగ్ ఇట్ స్ప్రెడ్ ఆల్ అరౌండ్, అదంతా ఆ లైట్ రేస్ అన్నీ కూడా ఒక్క స్ట్రీమ్ ఆఫ్ లైట్, ఒక సింగిల్ స్ట్రీమ్ ఆఫ్ లైట్‌గా చేసినప్పుడు దట్ 60 వాట్ బల్బ్ నుంచి వచ్చే సేమ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దట్ క్యాన్ కట్ త్రూ అ గ్లాస్ ఆర్ ఎ హార్డ్ మెటల్. అంత శక్తి ఉంటుంది దానికి. అందుకే ఆ పవర్ ఆఫ్ ఇంటెన్షన్ గాని, పవర్ ఆఫ్ మైండ్, పవర్ ఆఫ్ థాట్ పవర్ ఇయన్నీ ఎందుకు అంత రిపీటెడ్‌గా ప్రతి ఒక్కళ్ళు ప్రతి గురువు దగ్గరికెళ్ళినా ఎందుకు చెప్తారంటే, అంత శక్తి ఉంది మనలో. ఆ మైండ్‌ని మనం అలా ట్యూన్ చేసుకొని వెన్ వీ కెన్ యూజ్ దట్ మైండ్ ఇన్ సర్టెన్ వే, అది మనం ఏ గోల్ అయితే పెట్టుకున్నామో దాన్ని వెదర్ ఇట్ బి వెల్త్, హెల్త్, మన ఇల్‌నెస్‌ని క్యూర్ చేసుకోవటానికి, మనలోకి మనం సెల్స్‌తో కమ్యూనికేట్ చేయటం, ఆ ఎనర్జీని పాస్ చేసుకోవటం మనం చేయొచ్చు. పక్కనాళ్ళకి డిస్టెంట్ ఫార్ అవే ఎక్కడి నుంచున్నా చేయొచ్చు. ఇదంతా కూడా ఏంటంటే ఈ అటెన్షన్ ఏదైతే ఉందో ఆ మైండ్‌కి ఉన్న శక్తి అది. మనకి కూడా సూపర్ హీరోస్ లాగా సూపర్ పవర్ ఉంది. వి డోంట్ యూజ్ ఇట్ అండ్ వి డోంట్ యాక్చువల్లీ యాక్సెప్ట్ ఇట్. దాన్ని మనం నమ్మం ముందు. నమ్మినప్పుడు నాలో ఉంది ఈ శక్తి. ప్రతి సెల్‌లోనూ ఆ లైట్ ఎనర్జీ అనేది నాలో ఉంది. నేను దాన్ని వాడుకోవట్లేదు. బికాజ్ ఆ ఎనర్జీ ఉన్నది. ఇప్పుడు దానికి
సరైన టెంపరేచర్, సరైన ప్రెషర్ ఉంటేనే కదా ఆ రియాక్షన్ అనేది జరిగేది. వీఆర్ నాట్ డూయింగ్ దట్. ఊరినే ఉంది ఆ అగ్గిపుల్ల ఇగ్నైట్ చేసినట్టు ఒక చిన్నది రాజుకుంది. బట్ ఇట్ నీడ్స్ ఫ్యూయల్. ఒక పెద్ద హోమం లాగా జరగాలంటే ఇంకా వుడ్ రావాలి, దానికి ఇంకా ఫ్యూయల్ యాడ్ చేయాలి. అదర్వైజ్ అది ఆరిపోతుంది. సో మనకి ఎప్పుడైతే ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇట్ అండ్ జస్ట్ స్టే ఫోకస్డ్ ఆన్ దట్. అది అటెన్షన్ అని చెప్పేది. బీమ్ ఆఫ్ లైట్ అంటే ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద పవర్ బిహైండ్ ఇట్. సో అక్కడి నుంచి ఒక్కసారి మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అందులో నుంచి మనకి ఇంకా డౌట్స్ అన్నీ పోతాయి. వెన్ వి ఎక్స్పెరిమెంట్ ఏదన్నా ఒక్కటి పట్టుకుని చేసినా సరే, ఆ డౌట్ లేనప్పుడు ఇంక మనకి ఇంకా ముందుకెళ్ళిపోతాం మనం. అదర్వైజ్ ఆ డౌట్ అట్లాగే విన్నది థియరిటికల్ నాలెడ్జ్ లాగా ఉండిపోతుంది. ఇది వాళ్ళకి జరిగింది, నాకేం జరుగుతుందిలే అనేది ఆ డౌట్ ఎక్స్పాండ్ అవుతుందే కానీ మనలో ఆ రియాలిటీ అనేది వీ క్యాంట్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఇన్ ఎ ఫుల్లీ ఫంక్షనల్ ఆర్గానిజం an emotion has a very short lifespan. ఫుల్లీ ఫంక్షనల్ ఆర్గానిజం అంటే ఎవరు? హూ ఈజ్ ఎ ఫుల్లీ ఫంక్షనల్ ఆర్గానిజం? ఇక్కడ అంతర్ముఖంగా ఉండి ప్రతి నిత్యం మూమెంట్ టు మూమెంట్, వెన్ వీఆర్ లివింగ్ మూమెంట్ టు మూమెంట్ అండ్ వీఆర్ కంప్లీట్లీ విత్ అవర్ ఓన్ సెల్ఫ్, వీఆర్ ఫుల్లీ ఫంక్షనల్ ఇండివిజువల్, ఫుల్లీ ఫంక్షనల్ ఆర్గానిజం. అలా ఉన్నప్పుడు ఏం చెప్తున్నారు? అన్ ఎమోషన్ హ్యాస్ ఎ వెరీ షార్ట్ లైఫ్ స్పాన్. మనలో ఉన్న ఒక భావోద్వేగం ఏదన్నా వచ్చింది, ఒక కోపం వచ్చింది ఒక మనిషి మీద, అది వెంటనే ఒక చిన్న బబుల్ వచ్చింది, పాప్ అయింది అన్నట్టు ఉంటుంది. పత్రి సార్ గురించి అలాగే చెప్తారు. ఆయన దగ్గర క్లోజ్గా ఉండే వాళ్ళు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ చేస్తే సార్ గురించి అట్లాగే చెప్తారు. ఆయనకి ఎవరైనా పిచ్చిగా మాట్లాడితే నచ్చేది కాదు. అంటే అర్థం పర్థం లేకుండా జస్ట్ ఇర్రెలవెంట్ టాక్, అన్కాన్షియస్గా మాట్లాడితే వచ్చి అట్లా మాట్లాడినప్పుడు వాళ్ళని చంపమ్మటి చెళ్ళుమని ఒకటి పీకటమో లేకపోతే ఒక అరవటమో చేసేవారు. అదే నిమిషానికి అది అయిపోయేది. మళ్ళీ పక్కకు తిరిగి ఇంకొకళ్ళతో హ్యాపీగా మాట్లాడుకునేవారు. అది ఫుల్లీ ఫంక్షనల్ ఆర్గానిజంలో ఉండే ఆ ఎమోషన్ ఒక స్ప్లిట్ సెకండ్ ఉంటుంది, వెళ్ళిపోతుంది. వీళ్ళతో ఇట్లా కోపంగా ఉంటాం, పక్కన వాళ్ళతో హ్యాపీగా ఉంటాం, వితౌట్ ఎనీథింగ్ గోయింగ్ ఇన్సైడ్. అంతే. అదే ద ఎగ్జాంపుల్ ఫుల్లీ ఫంక్షనల్ ఆర్గానిజం అంటే. ఎమోషన్ ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకి the emotion is very short lived. It is like a momentary ripple or a wave on the surface of your being. ఊరినే అట్లా ఒక అలలాగా వస్తుంది, వెళ్తుంది, కానీ మన లోపుకి ఆ ఎమోషన్ అనేది వెళ్ళదు. అది ఇప్పుడు మనకి ఇప్పుడు చెప్పినవి అన్ని హార్ట్ రేట్ పెరగటం కానీ ఇలాంటివి ఏమి ఉండదు. వచ్చింది పోయింది, ఆగమా పాయన అన్నట్టు, జస్ట్ ఇట్ కమ్స్, ఇట్ గోస్, దట్స్ ఇట్. When you are not in your body, however, an emotion can survive inside you for days or weeks, or join with other emotions of a similar frequency that have merged and become the pain body. A parasite that can live inside you for years, feed on your energy, lead to physical illness, and make your life miserable. ఇదంతా మనకి చాప్టర్ 2లో చాలా క్లియర్గా పెయిన్ బాడీ గురించి చిన్నపిల్లలకు గోరు ముద్దలు తినిపించినంత క్లియర్గా చెప్పారు ఆయన. పెయిన్ బాడీ అంటే ఏంటనేది మీకు గుర్తుందో లేదు, విల్ రివ్యూ ఎవ్రీథింగ్ అగైన్. బట్ అదే చెప్తున్నారు, ఎప్పుడైతే మనతో మనం లేకుండా అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నట్టే, వెన్ వీఆర్ నాట్ విత్ అవర్ సెల్స్, మనం ఫుల్లీ ప్రెజెంట్గా లేకుండా ఉన్నప్పుడు వీటికి భావోద్వేగాలకి డెఫినెట్గా లోన్ అవుతాం. లోన్ అవటమే కాదు, విల్ కీప్ దోస్ ఇమోషన్స్. ఇప్పుడు ఎవరన్నా మనకి ఏదన్నా తప్పుగా మాట్లాడారు, మన ఒక జడ్జ్మెంటల్ కామెంట్ పాస్ చేశారు, లేకపోతే ఒక సిచ్యువేషన్లో ఒకళ్ళు మనని మోసం చేశారు, ఏదన్నా జరుగుండొచ్చు. చిన్నప్పటి నుంచి ఎన్నో అనుభవాలు, వాళ్ళని ఏంటంటే క్షమించలేము, లోపల ఉండిపోతుంది అది. అంటే కొన్నాళ్ళకి అది మరుగున పడిపోతుంది అంతే. దాని మీద ఇంకెన్నో మెమరీస్ వచ్చేస్తాయి. మళ్ళీ ఆ మనిషిని చూసినప్పుడు కానీ ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చినప్పుడు వచ్చేస్తుంది, లోపల నుంచి తన్నుకుంటూ వచ్చేస్తుంది ఆ ఎమోషన్. ఎందుకంటే వెన్ వి ఎక్స్పీరియన్స్ దట్ ఫీలింగ్, వీ వర్ నాట్ విత్ అవర్ సెల్స్. అందుకని అది లోపలికి డీప్గా పెట్టుకుంటాం. అది ఇయర్స్ టుగెదర్ అట్లా పాతుకుపోయి ఉంటుంది. అది ఏం చేస్తుంది, దాని ఫ్రీక్వెన్సీలో ఉన్న ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఇంకొకటి జరిగి ఉండొచ్చు. ఆ ఫ్రీక్వెన్సీలోదంటే ఇంకొక కోపం తెప్పించే విషయం కానీ, భయం కలిగించేది కానీ, ఏదైనా సరే అలా పెట్టుకుని అలా పెయిన్ బాడీ లేయర్స్ లాగా ఒక ఎంటిటీ లాగా మనలోనే ఇంకొక పర్సనాలిటీ అనేది తయారవుతుంది. దాన్నే పెయిన్ బాడీ అని చెప్పారు. అదేం చేస్తుంది,
ఇంకా మనలో ఉన్న ఎనర్జీనంతా సక్ చేస్తుంది. ప్రతిదానికి మనకి డీల్ చేసే కెపాసిటీ, వి లూజ్ దట్ ఎబిలిటీ టు డీల్ విత్ ఎనీ సిచ్యువేషన్. మనకి స్ట్రైట్‌గా ఇలా వెళ్తున్నామా, పొద్దున్న లెగిసామా, ఈరోజు ఇదే మనం ఒక ప్లాన్ చేసుకుంటాం. లెగిసినప్పుడు ఇలా జరగాలి, ఈ బ్రేక్‌ఫాస్ట్ తినాలి, నెక్స్ట్ పిల్లలు స్కూల్‌కెళ్ళాలి, నెక్స్ట్ నేను ఆఫీస్‌కెళ్ళాలి, ఇలా పెట్టుకుంటాం. దాంట్లో కొద్దిగా డీవియేషన్ అయింది, సంథింగ్ వెంట్ రాంగ్, ఫ్లాట్ టైర్ అయింది, భరించలేం. we can't deal with that situation because we plan certain way. ఎందుకంటే లోపల ఉన్న ఆ పెయిన్ బాడీ, ఆ పర్సనాలిటీ అనేది అంత ఇదిగా డెవలప్ అయిపోయిందనమాట. విత్ దాట్ we cannot deal with any situation just a little deviation from our norm. నేను ఇది యాంటిసిపేట్ చేయలేదు, యాక్సెప్ట్ చేయలేం మనం అది. ఎందుకంటే లోపల ఎన్నో లేయర్స్ అది పెట్టుకున్నాము. ఇట్ సక్స్ అవర్ ఎనర్జీ లైక్ దట్. ప్రతి దాంట్లోనూ అట్లా ఎనర్జీ సక్ చేసుకుంటా అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయినప్పుడల్లా వి గో త్రూ దట్ సేమ్ థింగ్. అది రాను రాను ఏమవుతుంది, ఆ లోపల అంతర్ముఖంగా మనం ఎమోషన్స్ అనేది లేయర్స్ పోగు చేసుకుంటూ ఉంటే జబ్బుగా బయటపడుతుంది అంతే. ఏ హై బ్లడ్ ప్రెషర్లు, డయాబెటీస్ ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ వి బిన్ ఎక్స్పీరియన్సింగ్ ఆర్ జస్ట్ సప్రెస్సింగ్ ఇన్సైడ్. అలా దాచిపెట్టుకుని చక్కగా హ్యాపీగా దాన్ని పోషించబట్టి మనకి బయటికి ఇదిగో నేను నీలో ఉన్నాను అని ఒక జబ్బు రూపంగా బయటకు వస్తుంది అనమాట అంతే. సో ప్లేస్ యువర్ అటెన్షన్ ఆన్ ద ఫీలింగ్ ద ఎమోషన్. సో ఇదంతా మనకి జరగకుండా ఉండాలి. వీ షుడ్ బీ లైక్ ఎనీ అదర్ ఫుల్లీ ఫంక్షనల్ ఆర్గానిజం లాగా, ఒక ఇండివిజువల్ లాగా ఉండాలి అంటే ఆ అటెన్షన్ అనేది, ఆ ఎమోషన్ వచ్చినప్పుడు దాన్ని క్యాచ్ చేసి దాంతోనే పూర్తిగా ఉండమని చెప్తున్నారు. And check whether your mind is holding on to the grievance pattern, such as a blame, self-pity or resentment that is feeding the emotion. ఇప్పుడు ఎమోషన్ క్యాచ్ చేయటం ఫస్ట్ స్టెప్. నాలో ఏదో జరుగుతోంది అనేది క్యాచ్ చేయటం ఫస్ట్ స్టెప్ అయితే ఓకే, దాంతో ఉండి కొంచెం అది స్థిమిత పడిన తర్వాత దెన్ ఎందుకు, ఏంటి అలజడి, దేనికి ఎమోషన్ నేను ఎందుకు ఫేస్ చేస్తాను, ఎందుకు వచ్చింది నాకు అనే దానికి కొంచెం లోపలికి వెళ్ళి చూసుకోవాలి. ఏంటి, వాట్ ఈస్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకు నేను అనుకున్న దానికి ఏమైనా డీవియేట్ అయ్యి ఏదైనా జరిగిందా, దాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నానా, లేకపోతే దేని గురించి అయినా నేను ఆవేదన చెందుతున్నానంటే వాట్ ఈజ్ ఇట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అన్నట్టు జస్ట్ డిగ్ ఇన్ టు దట్. ఒక బ్లేమ్, ఎవరన్నా నన్ను ఏమన్నా అంటే నేను భరించలేకపోయినా ఒకసారి చివుక్కుమన్నట్టు అనిపిస్తుంది ఎవరన్నా గవాలని మాట్లాడినప్పుడు. ఆ ఎమోషన్ని నేను క్యారీ చేసి నేను ఇలా ఫీల్ అవుతున్నానా, అలాంటిది ఏదైనా సరే. సెల్ఫ్ పిటీ అంటే అదే కదా, మన గురించి మనమే జాలి పడటం. దిస్ ఇస్ ద వర్స్ట్ ఎమోషన్ దట్ వన్ కెన్ క్యారీ. ఆ సెల్ఫ్ పిటీ అనేది మన మీద మనం జాలి పడటం అంటే ఇంకెప్పుడు పక్కన వాళ్ళ అటెన్షన్ కోసం ఒక క్రియేటివ్గా నేను ఒక కూర చేశాను అంటే ఫ్యామిలీ అందరూ వచ్చి నన్ను మెచ్చుకోవాలి, లేకపోతే ఫీల్ సెల్ఫ్, అబ్బా నేను ఎంత కష్టపడి చేశాను, రోజంతా చెమటొచ్చి చేశాను, ఒక్కళ్ళు కూడా వచ్చి బాగుందన్న వీడే లేదే అని. ఈ ప్రతి దానికి ఇంకా దానికి ఒక్కొక్కటి అన్నమాట. అది మైండ్లో ఉంచుకొని ఇంకోటి ఏదో జరిగినప్పుడు వచ్చి వీళ్ళకి అసలు చేయటివే అనవసరం అన్నట్టు అట్లా లేయర్స్ ఫామ్ అయిపోతాయి. అలా రిజెంట్మెంట్, ఏదైనా జరిగింది యాక్సెప్ట్ చేయకుండా దాన్ని రిగ్రెట్ చేయటం అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఎమోషన్స్ని క్యాచ్ చేసి దాని లోపలికి వెళ్ళి దాన్ని సాల్వ్ చేసుకోమని చెప్తున్నారు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇట్ మీన్స్ దాట్ యూ హ్యావెంట్ ఫర్గివెన్. అలా ఉంటే కనుక వాట్ డస్ ఇట్ మీన్ ఇస్, ఆ సిచ్యువేషన్ కానీ ఆ మనిషిని కానీ నువ్వు పూర్తిగా క్షమించలేదు, క్షమించాను అని అనుకుంటున్నావు అంతే. పైకి ఊరినే ఫేస్ స్మైల్ పూసుకొని తిరుగుతున్నాం కానీ we haven't forgiven that situation or that person. Non-forgiveness is often towards another person or yourself. అంటే ఏంటి, ఆ క్షమాగుణం అనేది మనకి పక్కనాళ్ళ మీద అయి ఉండొచ్చు, ఒకళ్ళు మనకు మనమే ఒక్కొక్కసారి బ్లేమ్ చేసుకుంటాం అన్నిటికీ. అయ్యో ఎందుకు అట్లా చేశాను, అట్లా చేసి ఉండకపోవాల్సింది అన్నట్టు. ఆ నాన్ ఫర్గివ్నెస్ అనేది డిఫరెంట్ కోణాల్లో ఉండుండొచ్చు. పక్కనాళ్ళ మీద అయి ఉండొచ్చు, మన మీద మనకి కూడా అయి ఉండొచ్చు అనమాట. It could be happened in the present, past or future, anytime that your mind refuses to accept. అది ఎందుకు ఫర్గివ్ చేయట్లేదంటే ముందు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా, ఇట్లా జరిగింది అన్నది ఆ ఎమోషన్తో ఉండి దాన్ని యాక్సెప్ట్ చేసి దాని లోతుగా వెళ్తే అప్పుడు మనల్ని మనం ఫర్గివ్ చేసుకోవటం, ఇంకొకరిని ఫర్గివ్ చేసుకోవటం అనేది జరిగేది. ఎస్, దేర్ కెన్ బి నాన్ ఫర్గివ్నెస్ ఈవెన్ విత్ రిగార్డ్ టు ద ఫ్యూచర్.
ఫ్యూచర్‌లో జరిగేయి కూడా మనం ఊహించుకొని, వాటిని కూడా యాక్సెప్ట్ చేయకుండా క్షమించలేము అంటున్నారు. అలా గూడా ఉండేవాళ్ళు ఉంటారంట. This is the mind's refusal to accept uncertainty, to accept that the future is ultimately beyond its control. అంటే ఈ మైండ్ ఫ్యూచర్‌లో కూడా మనం ఎన్నో ప్లాన్స్ చేసేసుకుంటాం. దాంట్లో కొంచెం డీవియేషన్ వచ్చినా సరే మైండ్ ఆల్వేస్ సేస్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎన్నో ప్లాన్స్ చేసేసుకోవటం. అది మళ్ళీ అదేదైనా తప్పు జరిగిందంటే దాన్ని మళ్ళీ మనం యాక్సెప్ట్ చేయలేకపోవటం అన్నమాట. ఇయన్నీ మనం ఈగో గురించి చదివినప్పుడు వి ఆహ్, అది నేర్చుకున్నాం అన్నీ. ఈగో మైండ్ చేసేది పాస్ట్ అండ్ ఫ్యూచర్‌లోకి ఎట్లా ట్రావెల్ చేస్తుంది. ఎలా మనం యాక్సెప్ట్ చెయ్యలేము వాటిల్ని అని. ఫర్‌గివ్‌నెస్ ఈస్ టు రిలింక్విష్ యువర్ గ్రీవెన్స్ అండ్ సో లెట్ గో ఆఫ్ ద గ్రీఫ్. ఈ క్షమాగుణం అనేది అన్నిట్లోకి ఉత్తమమైన దైవగుణం అది. ఇట్స్ నాట్ ఈజీ. అంత స్థితికి రావటం అనేది ఈజీ కాదు. ఎంతో సాధన కావాలి దానికి. ఆ సాధన మనం కళ్ళు మూసుకొని, కళ్ళు తెరుసుకొని చేయాలి. అట్ ద సేమ్ టైమ్ మన లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్‌కి ఫేస్ చేసేటప్పుడు అది నాకు ఉపయోగపడుతోందో లేదో కూడా చూసుకోవాలి. ఈ లైఫ్‌లో జరిగే ఫిజికల్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కూడా మనం చేసే వాటికి ఆ సాధన చేసేటప్పుడు వచ్చే క్విజెస్ ఆర్ టెస్ట్స్ లాంటియే ఫిజికల్ లైఫ్‌లో. నువ్వు ఇన్ని గంటలు చేస్తున్నావు కాబట్టి మన లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ క్రియేట్ అవుతుంది. నువ్వు నిజంగానే చేస్తున్నావా? దొంగ జపాలు చేస్తున్నావా అని. దెన్ విల్ నో ఆ సిట్యుయేషన్ క్రియేట్ అయినప్పుడు నిజంగానే నేను ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నానా అని. సో, అదే చెప్తున్నారు. ఫర్‌గివ్‌నెస్ ఈజ్ ఏంటంటే రిలింక్విష్ యువర్ గ్రీవెన్స్. మనలో ఉన్న ఆవేదన, బాధ, దుఃఖం అంతా కూడా దానిని నిర్మూలించుకోవటం. పూర్తిగా దాన్ని వదులుకోవటం అన్నమాట. అదే ఫర్‌గివ్‌నెస్ అంటే. అండ్ సో లెట్ గో ఆఫ్ ద గ్రీఫ్. పూర్తిగా ఇంక దాన్ని తీసేసినట్టు పక్కకి తీసేయటం. ఆహ్, ఇట్ హ్యాపెన్స్ న్యాచురల్లీ వన్స్ యూ రియలైజ్ థట్ యువర్ గ్రీవెన్స్ సర్వ్స్ నో పర్పస్ ఎక్సెప్ట్ టు స్ట్రెంథెన్ అ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్. అది అది మనకే తెలుస్తుంది. ఏమని న్యాచురల్‌గా జరిగిపోతుంది. ఎప్పుడంటే మనలో ఆ జ్ఞానం అనేది అవేకెన్ అవుతుంది. ఈ ఎందుకో లోపల ఇంత పెట్టుకున్నాను, నాకు కోపం వచ్చిందని వాడికి తెలీదు. నేను లోపల మదన పడుతున్నాను గానీ, ద అదర్ పర్సన్ డజంట్ నో దట్ ఐ యామ్ అప్‌సెట్. ఊనే మాట్లాడకుండా నాలో నేను తిట్టుకుంటున్నాను వాడిని, నాలో నేను రగిలిపోతున్నాను. బట్ ద అదర్ పర్సన్ హూ ఐ యామ్ అప్‌సెట్ విత్, హి డజంట్ నో. ఆ జ్ఞానం అనేది నిదానంగా మనకి ఈ నేర్చుకోవటం గానీ, థియరిటికల్‌గా గానీ లైఫ్‌లో కూడా కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ జ్ఞానం వస్తుందంటారు గదా! సేమ్ థింగ్. అలా తెలుసుకున్న తర్వాత అర్థమవుతుంది. ఇట్ హాస్ నో యూజ్, అసలు పర్పసే లేదు. అనవసరంగా నా టైం వేస్ట్ చేసుకుంటున్నాను ఈ చెత్త అంతటితో మోసుకొని అని. అప్పుడు దెన్ విల్ కంప్లీట్‌లీ రిలింక్విష్ చేస్తాం. దాన్ని వదిలేసుకుంటాం. అదంతా పట్టుకునే కొద్దీ నాలో ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ దాంతో ఐడెంటిఫై అయిపోయి నా పర్సనాలిటీ మారిపోతోంది దానివల్ల. ఫర్‌గివ్‌నెస్ ఈస్ టు ఆఫర్ నో రెసిస్టెన్స్ టు లైఫ్, టు అలౌ లైఫ్ టు లివ్ త్రూ యూ. ఫర్‌గివ్‌నెస్ ఇచ్చేస్తే ఎంతో లోపల ఒక తేలిక పడిపోతాం మనం. మనల్ని మనం క్షమించుకోవటం, ఒకటి బ్లేమ్ చేసుకొని ఏదో ఎప్పుడో జరిగిన దానికి గిల్టీగా ఫీల్ అవ్వటం, పిల్లల విషయంలో అయ్యుండొచ్చు. ఎప్పుడు మనకి జరిగే ఎక్కువ పట్టుకుని ఉండేది క్లోజ్‌గా ఉండే ఫ్యామిలీ మెంబర్స్‌తోనే ఎక్కువ పట్టుకుని ఉంటాం. బ్లేమ్ కానీ, గిల్ట్ కానీ, తల్లిదండ్రులకు సంబంధించింది అయ్యొచ్చు. క్లోజ్‌గా ఉండే వాళ్ళతోనే ఎక్కువ పట్టుకుని ఉంటాం అన్నమాట. ఇయన్నీ కూడా ఎప్పుడైతే మనం అది ఆ భారం దించుకుంటామో, అప్పుడు చక్కగా లైఫ్ అనేది ఒక ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది. ద ఆల్టర్‌నేటివ్స్ ఆర్ పెయిన్ అండ్ సఫరింగ్. ఇట్లా కాదు అనుకుంటే మనకి దుఃఖము తప్పదు. ఇది కాదు అనుకున్నప్పుడు. గ్రేట్‌లీ రెస్ట్రిక్టెడ్ ఫ్లో ఆఫ్ లైఫ్ ఎనర్జీ అండ్ ఇన్ మెనీ కేసెస్ ఫిజికల్ డిసీజ్. ఇలా కాదు, నేను ఫర్‌గివ్ చేయను. క్షమ అనేది నాకు లేదు. ఐ హావ్ టు హోల్డ్ ఆన్ టు థింగ్స్. ఐ యామ్ నాట్ గోయింగ్ టు ఫర్‌గివ్ ఎనీబడీ. ఎందుకు నేను ఫర్‌గివ్ చేయాలి? ఆడు నన్ను ఆ రోజు ఆ మాట అన్నాడు. నాకెంతో బాధ కలిగింది. నేను ఇట్లాగే ఉంటాను అంటే డెఫినెట్‌లీ వి హావ్ దట్ చాయిస్. చాయిస్ లేదని ఎవరు అనట్లేదు. వి డు హావ్ దట్ చాయిస్. దాని రిజల్ట్ ఏంటి? కాజ్ ఉన్నప్పుడు ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ 2 ఉంటాయి కదా! దానికి ఎఫెక్ట్ ఏంటంటే జబ్బులు తెచ్చుకుంటావు, హ్యాపీగా మందులేసుకోవచ్చు, హ్యాపీగా డాక్టర్ల చుట్టూ తిరగొచ్చు, మంచాన పడొచ్చు. అన్ని చాయిసెస్ మనవే. బాటమ్ లైన్ ఈస్ వి హావ్ ఎ చాయిస్ వెదర్ వి గో దిస్ రౌట్ ఆర్ దట్ రౌట్. The moment you truly forgive, you have reclaimed your power from the mind. ఎప్పుడైతే పూర్తిగా ఆ క్షమ అనేది వచ్చేస్తుందో, మనం
ఆ శక్తి, పవర్, వీఆర్ రీక్లెయిమింగ్ పవర్ ఫ్రమ్ ద మైండ్. ఆ మైండ్ చేసే ఆ ప్లే ఏదైతే ఉందో, ఆ మాయ, ఆ పొరని దాటుకొని ఆ మైండ్కి పెట్టే ఎనర్జీ, ఆ థాట్స్కి పెట్టే ఎనర్జీ, ఆ ఎమోషన్స్కి పెట్టే ఎనర్జీ అంతా మనం రీక్లెయిమ్ చేసుకుంటున్నాం. మళ్ళీ మనం కొత్త న్యూ మీ అన్నట్టు కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది మనలో నుంచి. నాన్ ఫర్గివ్నెస్ ఈజ్ ద వెరీ నేచర్ ఆఫ్ ద మైండ్. ఎప్పుడైతే మనం మనల్ని మనం క్షమించుకోలేకపోతున్నామో, ఒక పరిస్థితిని మనం క్షమించుకోలేకపోతున్నామో, ఆర్ అన్ అదర్ పర్సన్, ఆ నాన్ ఫర్గివ్నెస్ అనేది ఎప్పుడు కూడా మైండ్ చేసే గారడి మాత్రమే. మైండ్ చేసేది ఏంటంటే ఈగో సాటిస్ఫాక్షన్ కోసం చేసేది. ఆ ఈగో బలంగా ఉండాలి. ఈగో దానికి ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకొస్తుందంటే ఇలాంటి వాటిల్లో నుంచే. నువ్వు ఇట్లాగే హోల్డ్ ఆన్ చెయ్యి. ఎందుకు నువ్వు ఫర్గివ్ చేయాలి? వాడు నువ్వు ఫర్గివ్ చేయకూడదు. వాడు నీకెంతో హాని చేశాడని చెప్పేదంతా చాటర్ అంతా కూడా మైండ్ చేసే మాయ. సో just as the mind made false self, the ego cannot survive without strife and conflict. ఆ ఈగో మైండ్కి ఎప్పుడు కూడా ఎవరితో ఒకరితో గొడవ పడుతూ ఉండాలి. అప్పుడే దానికి హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉంటుంది. అంతే కదా, ఒకళ్ళని అన్నప్పుడు వెంటనే మనం కరుపు అరిస్తే హ్యాపీగా ఉంటుంది. అలా కాదు అని, లేదు నేను బ్రహ్మజ్ఞానంతో ఉన్నాను, వాళ్ళు ఆత్మ నేను ఆత్మ అనుకున్నప్పుడు ఆ ఈగోకి పవర్ ఉండదు. వెన్ వి యెల్ బ్యాక్ ఎట్ దెమ్, వి ఫీల్ సో సాటిస్ఫైడ్. ద మైండ్ కెనాట్ ఫర్గివ్. ఓన్లీ ఆ యు అనేది ఇటాలిసైజ్ చేశారు చూడండి. మైండ్ ఫర్గివ్ చేయదు ఎప్పుడు. మైండ్ ఎప్పుడు పోట్లాడమనే చెప్తుంది. వేరాజ్ యు అంటే ఆత్మస్థితిలో ఉన్న నిజతత్వమైన నువ్వే ఫర్గివ్ చేయగలడు. అంటే ఆ బ్రహ్మజ్ఞాని అయిన వాడే పూర్తిగా మనస్ఫూర్తిగా లోపల నుంచి, అంతరంలో నుంచి ఇంకొక మనిషిని గాని ఆ పరిస్థితిని గాని క్షమించగలడు. యు బికమ్ ప్రెజెంట్, you enter your body, you feel the vibrant peace and stillness that emanate from the being. ఎప్పుడైతే అట్లా జరుగుతుందో, మనం ఈ వర్తమాన క్షణంలో ఉన్నప్పుడు, నీతో నువ్వు ఉన్నప్పుడు అప్పుడు నువ్వు అనుభూతి చెందగలవు ఆ పీస్ అనేది. ఎప్పుడైతే ఈ చెత్తంతా మనం పక్కన పెట్టుకుంటామో, మనం అంతర్గతం అయినప్పుడు, మనతో మనం ఉన్నప్పుడు ఆ పీస్, ఆ ప్రశాంతత అనేది మనం చూడగలుగుతాం. దట్స్ వై జీసస్ సెడ్, బిఫోర్ యు ఎంటర్ ద టెంపుల్ ఫర్గివ్. టెంపుల్ అంటే ఏంటి? ఇక్కడ మన దేహమే కదా దేవాలయం. మనం ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు పక్కన ఎంతో మనం ప్రక్షాళన గుడికి వెళ్ళినప్పుడు అట్లాగే చేస్తాం. అలాగే అంతర్ముఖం అయ్యేట ముందు మేక్ ష్యూర్ దట్ యు ఫర్గివ్ యువర్ సెల్ఫ్ ఆర్ అదర్స్ ఆర్ ఎనీథింగ్. ఆ క్షమా గుణం అనేది తెచ్చుకోమని చెప్తున్నారు. సో ఇది ఈ సెగ్మెంట్, బిఫోర్ యు ఎంటర్ ద బాడీ ఫర్గివ్ అనేది. ఇందులో ఎవరన్నా మాట్లాడితే, శిరీష, డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఇట్? శిరీష వారణాసి, మై హెల్పర్ టుడే. హలో అను. యా, అంటే ఇప్పటి వరకు చెప్పిన దానికి చెప్పమంటావా? యా, ఈ సెగ్మెంట్ అయిపోయింది కదా, జస్ట్ సమ్మరైజ్ ఇట్ ఇన్ 1 or 2 sentences and we can move on. ఓకే, యా. సో బేసికలీ ఈ చాప్టర్ లో ఏం చెప్తున్నారంటే, మన 5 senses ని అవేకెన్ గా పెట్టుకుని కొంచెం మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుని యునో అక్నాలెడ్జ్ చేయమంటున్నారు. అండ్ ఎమోషన్స్ ని, మన హౌ వీఆర్ ఫీలింగ్, మైండ్, బాడీ అంతా కొంచెం అంటే సెల్ఫ్ రియలైజేషన్ లో ఉండాలి, ఇన్నర్ బాడీలో కూడా అన్నది. And mind always its place, it's a mind is like always active, right? So it is like it has no purpose, and it's always chatters based on the situations that already happened, and కొన్ని ఊహించేసుకుంటూ ఉంటాము, అయిపోయిన వాటి మీద మళ్ళీ తలుచుకుంటూ ఉంటాము. సో దానికి ఒక గోల్ లేదు. ఇట్స్ లైక్ ఇట్ ఈస్ జస్ట్ విత్ ద ఇన్ఫర్మేషన్ ఇట్ హ్యాస్, ఇట్ ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ సిచ్యువేషన్స్ ఆర్ లైక్ ఇమాజినేషన్స్. ఇట్స్ వెరీ క్రియేటివ్. సో అయిపోయిన దాని మీదే ఇలా అయితే ఇలా ఉంటుంది, ఇలా అయితే అలా ఉంటుంది అని సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో డోంట్ థింక్ టూ మచ్, ఓకే అయిపోయింది అది ఆల్రెడీ ఒక సిచ్యువేషనే. ఓకే, డోంట్ ట్రై టు గెట్ ఇన్వాల్వ్డ్ విత్ ద సిచ్యువేషన్స్ ఇట్ ఈస్ క్రియేటింగ్, and let go. Acknowledge that it happened and let go of that, whatever happened,
అండ్ మూవ్ ఆన్. అది బేసిక్ గా ఆయన చెప్పేది ఏంటంటే, సో దట్ వే యు నో, ఓకే, యు ఆర్ అక్నాలెడ్జింగ్ దట్ ఇట్ ఇస్ దట్ ఇట్ హ్యాపెండ్, అండ్ యు కెన్ ఫర్గివ్ దట్ సిచ్యుయేషన్. అండ్ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ అక్రాస్ యువర్ మైండ్, okay, oh, I don't want to spend any energy on that అని చెప్పి కొంచెం kind of accept it, acknowledge and move on. So that you are in that, when you are in that self realization, you know that it has no purpose. అయిపోయిన దాని మీదే తలుచుకుంటూ ఉండడం వల్ల you have no purpose, అంటే that those thoughts have no purpose అన్నది is what he is trying to say. Like basically let go and don't think too much and observe, and don't spend energy on anything that has no goal అని నాకు అలా అర్థమైంది. అంతే. ఎమోషన్ వచ్చినప్పుడు ముందు దాన్ని లోపల జరిగే ఏ డిస్టర్బెన్స్ అనేది దాంతో ఉండి పూర్తిగా దాంతోనే ఉండమంటున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ మైండ్ తో మళ్ళీ దానికి స్టోరీలు అల్లుకోకుండా, అరే ఎందుకు ఇట్లా జరిగింది, ఇదేంటి అదేంటి, జస్ట్ బీ విత్ ఇట్, దట్స్ ఇట్. బీ విత్ ఇట్, కంప్లీట్లీ యాక్సెప్టింగ్, అండ్ దెన్ దాన్ని ఇంకా లోతుగా వెళ్ళి ఎందుకు ఇలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందని అప్పుడు దానికి సంబంధించిన పరిస్థితిని ఒకసారి అనుభూతి చెంది దాన్ని ఫర్గివ్ చేసి, ఆ ఫర్గివ్ చేసినప్పుడు నీలో ఉన్న భారం అంతా దిగుతుంది. దట్ ఓపెన్స్ ద డోర్ టు యువర్ సోర్స్ ఎనర్జీ. అది ఇంకా అది పూర్తిగా బయటకు వెళ్ళిపోయినప్పుడు నీ జీవితం అనేది ఒక చిన్న చక్క సెలయర్ లాగా మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది, కానీ ఆబ్స్టికల్స్ లాగా అట్లా టర్బులెన్స్ ఉండదు అనమాట. యా, ఓకే. ఎవరన్నా మాట్లాడతారా ఇంకా? ఎనీ క్వశ్చన్స్? ఓకే. సో నెక్స్ట్ ఈజ్ యువర్ లింక్ విత్ ద అన్మానిఫెస్టెడ్. మనం ఏదైతే ఇంకా మనం చూడలేదో మనలో ఉన్న వాటికి ఏంటి ఆ లింక్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రెజెన్స్ అండ్ ద ఇన్నర్ బాడీ? ఈ ప్రెజెన్స్ అంటున్నారు, మరి దానికిను ఈ ఇన్నర్ బాడీకి అంతర్ముఖంగా వెళ్ళి మనతో మనకు ఉన్న ఆ లోపల ఉన్న ఆ శరీరం అంటున్నారు కదా, దానికి దీనికి ఏంటి ఆ లింక్ ఏంటి అని అడుగుతున్నారు. ప్రెజెన్స్ ఈజ్ ప్యూర్ కాన్షియస్నెస్ దట్ హ్యాస్ బీన్ రీక్లెయిమ్డ్ ఫ్రమ్ ద మైండ్, ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ ఫార్మ్. ఈ ప్రెజెన్స్ అనేది ఏంటంటే, ఆయన చెప్పేది ప్రెజెన్స్ అని కానీ బీయింగ్ అని కానీ, ఈ మాటలన్నీ ఇంటర్చేంజబుల్ గా దేని గురించి మాట్లాడుతున్నారంటే, మనలో ఉన్న ఆ సోర్స్ ఎనర్జీ, ఆ సూపర్ పవర్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు అనమాట. దట్ ఈస్ అ ప్యూర్ చైతన్యం, మనలో ఉన్న ఆ ఆత్మ చైతన్యం గురించి మాట్లాడుతున్నారు. దాన్నే ప్రెజెన్స్ అంటున్నారు, దాన్నే ఎసెన్స్ అంటున్నారు, దాన్నే బీయింగ్ అని కూడా అంటున్నారు. సో ఆ కాన్షియస్నెస్ దట్ హ్యాస్ బీన్ రీక్లెయిమ్డ్ ఫ్రమ్ ద మైండ్, ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ ఫార్మ్, ఆ మెంటల్ ఐడెంటిటీ నుంచి కూడా రీక్లెయిమ్ చేసుకున్న, మైండ్ చేసే థాట్స్ నుంచి కూడా ఎనర్జీని అంతర్ముఖం చేసుకుంటున్నాం మనం. ఇంకా మైండ్కి ఆ థాట్స్కి ఎనర్జీ ఇవ్వట్లేదు. సో ద ఇన్నర్ బాడీ ఈజ్ యువర్ లింక్ విత్ ద అన్మానిఫెస్టెడ్. ఆ ఇన్నర్ బాడీతో మన కళ్ళు తెరుచుకుని కానీ కళ్ళు మూసుకొని కానీ వీఆర్ యూజింగ్ దిస్ ఇన్నర్ బాడీ యాజ్ ఎ టూల్, ఒక సాధనంగా వాడుకుంటున్నాం. దేనికి? మన పరమాత్మ స్థితిలోకి మనం లయం అవ్వటానికి, ఈ జీవాత్మ పరమాత్మ లయం అవ్వటానికి మనం ఈ లోపల ఉండే ఈ అంతర్ముఖంగా వెళ్ళినప్పుడు ఉన్న ఈ ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో దానిని మనం ఒక సాధనంగా వాడుకుంటున్నాము అని చెప్తున్నారు. అండ్ ఇన్ ఇట్స్ డీపెస్ట్ ఆస్పెక్ట్ ఈజ్ ద అన్మానిఫెస్టెడ్. ఇంకా మనలో అన్మానిఫెస్టెడ్ గా ఏమున్నాయి అంటే ఆ ప్రశాంతత, ఆ లోపల ఉన్న బ్లిస్ అనేది, ఆ జాయ్ అనేది ఎవర్ లాస్టింగ్. అది ఉన్న కమ్ అండ్ గో కాదు. ఆ ఎవర్ లాస్టింగ్, ఆ బ్రహ్మానంద స్థితి ఏదైతే ఉందో, ఆ అన్మానిఫెస్టెడ్ ఆ ట్రూ సెల్ఫ్ ఏదైతే ఉందో దానిలోకి నిన్ను తీసుకెళ్ళటానికి ఇన్నర్ బాడీ అనేది టూల్ లాగా ఉపయోగపడుతుంది. అన్మానిఫెస్టెడ్, ద సోర్స్ ఫ్రమ్ విచ్ కాన్షియస్నెస్ ఎమనేట్స్ యాజ్ లైట్ ఎమనేట్స్ ఫ్రమ్ ద సన్. మనలో ఆ ప్రకాశించే సూర్యుడు లాంటి, ఆ సూర్య తేజస్సు లాంటి ఆ చైతన్యంతో మనకి కనెక్ట్ అవ్వటానికి అది మన ఇన్నర్ బాడీ మనకి సహకరిస్తుంది. అవేర్నెస్ ఆఫ్ ద ఇన్నర్ బాడీ ఈజ్ కాన్షియస్నెస్ రిమెంబరింగ్ ఇట్స్ ఆరిజిన్ అండ్ రిటర్నింగ్ టు ద సోర్స్. ఆ అవేర్నెస్, ఆ ఉనికి, ఆ సాక్షిభూత తత్వం ఏదైతే ఉందో మనం ఈ ఇన్నర్ బాడీతో పెట్టినప్పుడు, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్, ఐఎమ్ జస్ట్ ఇన్ ద అబ్జర్వర్ స్టేట్ లో వాచ్ చేస్తున్నాను. ఆ వాచర్ స్టేట్ లో ఎప్పుడైతే నేను ఉన్నానో అంటే ఏంటి, నేను ఆత్మస్థితిలో ఉన్నాను, నేను అన్ని ఊరిని సాక్షిభూతంగా చూస్తున్నాను, ఐఎమ్ నాట్ రియాక్టింగ్ టు ఎనీథింగ్. అలా ఎప్పుడైతే ఉన్నానో
అవేర్నెస్ ఆఫ్ ద ఇన్నర్ బాడీ ఇస్ కాన్షియస్నెస్ రిమెంబరింగ్ ఇట్స్ ఆరిజిన్ అండ్ రిటర్నింగ్ టు ద సోర్స్. ఆ ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో దాని ఆరిజిన్ అయిన ఆ పరమాత్మ స్థితి, ఆ పరమాత్మ స్థితికి లయం అవుతుంది, రిటర్నింగ్ టు ఇట్స్ సోర్స్. ఆ జీవాత్మ పరమాత్మ లయం అవుతుంది అలా ఉన్నప్పుడు అని చెప్తున్నారు. సో అది యువర్ లింక్ బిట్వీన్ అదే అన్మానిఫెస్టెడ్ అండ్ ఇన్నర్ బాడీ అంటే అది. ఇన్నర్ బాడీని మనం ఆ ఎమోషన్స్ని ఇవన్నీ ఒక సాధనంలా వాడుకొని లోపల లయం అవుతున్నాం మనం. ఈజ్ ద అన్మానిఫెస్టెడ్ ద సేమ్ యాజ్ బీయింగ్? ఇప్పుడు అన్మానిఫెస్టెడ్ అని ఇంకొక మాట వాడారు కదా, ప్రెజెన్స్ అన్నారు, ఎసెన్స్ అన్నారు, బీయింగ్ అన్నారు. ఇప్పుడు ఈ అన్మానిఫెస్టెడ్ బీయింగ్ ఒకటేనా అని అడుగుతున్నారు. అంటే అవును, ఎస్, ద వర్డ్ అన్మానిఫెస్టెడ్ అటెంప్ట్స్ బై వే ఆఫ్ నెగేషన్ టు ఎక్స్ప్రెస్. నెగేషన్ అంటే వెంటనే గుర్తుకు రావాల్సింది నిర్వాణ షట్కమే. ప్రతిదీ నెగేషన్ అంటే ఇది కాదు, ఇది కాదు, నైతి 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 అని చెప్పేది నిర్వాణ షట్కం. ఈయన చెప్పేది కూడా అదే. వెన్ ద వర్డ్ అన్మానిఫెస్టెడ్ అటెంప్ట్స్ బై వే ఆఫ్ నెగేషన్, నీ ఈగో నువ్వు కాదు, నీ మనోబుద్ధి అహంకారం ఇదేది నువ్వు కాదు, ఇవన్నీ చెప్పేది ఆయన దాంట్లో చెప్పేది ఇది చెప్తున్నారు. టు ఎక్స్ప్రెస్ అన్మానిఫెస్టెడ్ అనేది ఎప్పుడు మనలో ఉన్న ఆత్మ చైతన్యం బయటకు వస్తుందంటే ఆ చెత్త అంతా మనం నెగేట్ చేసుకున్నప్పుడు. ఏదైతే మన మైండ్ ఐడెంటిఫై అయి కూర్చుందో అవన్నీ ఒక్కొక్కటి లేయర్స్ పీల్ చేసుకుని లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ అన్మానిఫెస్టెడ్ గా ఉన్నది ఏంటంటే చిదానంద రూప శివోహం శివోహం అని చెప్పారు కదా, అదే. దట్ విచ్ కెనాట్ బి స్పోకెన్ త్రూ థాట్ ఆర్ ఇమాజిన్. ఇంకా దాని గురించి మనం చెప్పటానికి మాటలు లేవు. అందుకనే నిర్ అనేది ఎందుకు వాడతారంటే దానికి ఎట్లా కరెక్ట్గా చెప్పటానికి కూడా మాటలు లేవు. నిరాకారం, నిర్గుణం, ఇవన్నీ ఆ నిర్ అనేది అంటే నెగిటివ్ వర్డ్ లాగా మాట్లాడతారు. నాట్ దిస్, నాట్ దట్, నాట్ దిస్ అన్నట్టు. సో దాన్ని చెప్పుకోవటానికి మాటలు కూడా లేవు అని చెప్తున్నారు. ఇట్ పాయింట్స్ టు వాట్ ఇట్ ఈస్ బై సేయింగ్ వాట్ ఇట్ ఈస్ నాట్. మనం ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ చైతన్యాన్ని ఎలా తెలుసుకుంటామంటే ఏది కాదో, తను ఏది కాదో అది తీసేస్తే మిగిలింది ఏంటంటే అది మన నిజతత్వం, మన ట్రూ సెల్ఫ్, పరమాత్మ స్థితి అది. బీయింగ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ ఎ పాజిటివ్ టర్మ్. ఇప్పుడు అన్మానిఫెస్టెడ్ అనేది ఏం చెప్తున్నారంటే ఒక నెగిటివ్ టర్మ్. మేనిఫెస్టెడ్, అన్మానిఫెస్టెడ్ ఒక నెగేట్ లాగా చేసి చెప్తున్నారు కదా. వెరస్ బీయింగ్ అనే పదం ఏమో సేమ్ థింగ్, యూఆర్ ఎక్స్ప్రెసింగ్ ఆర్ రిప్రజెంటింగ్ ద సేమ్ థింగ్ బట్ ఇన్ ఏ పాజిటివ్ వర్డ్ వాడుతున్నారు అని చెప్తున్నారు. ప్లీజ్ డోంట్ గెట్ అటాచ్డ్ టు ఈదర్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఆర్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ దెమ్. దే ఆర్ నో మోర్ దాన్ సైన్ పోస్ట్. చెప్పారు కదా, అంతకు ముందు కూడా చెప్పారు కాన్షియస్నెస్ గురించి చెప్పేటప్పుడు. ఈ మాటలు ఏదైతే ఉన్నదో జస్ట్ యూజ్ దెమ్ యాజ్ ఎ సైన్ పోస్ట్. ఆ మాటల మధ్యలో ఉన్న స్పేస్లోకి వెళ్ళు, అదే నీ స్టిల్నెస్ కానీ ఆ నిజతత్వం కానీ అదే అని చెప్పారు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఈ అన్మానిఫెస్టెడ్ ఏంటి, ఈ ప్రిజెన్స్ ఏంటి, ఈ వర్డ్స్తో కనెక్ట్ అవ్వద్దు. అందులో అంతర్గతంగా ఉన్న ఏంటి దాని మీనింగ్ చెప్పాలని ట్రై చేస్తున్నారంటే నీ ట్రూ సెల్ఫ్ ఏదైతే ఉందో, ఆ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని మాటలతో చెప్పటానికి లేదు, దాన్ని అనుభూతి చెందాలి. ఈ చెత్త ఏదైతే ఉందో తీసేస్తే మిగిలేదే ఆ చైతన్యం అని చెప్తున్నారన్నమాట. యు సెడ్ దట్ presence is consciousness that has been reclaimed from the mind. What does the reclaiming? ఇప్పుడు మీరు చెప్పారు కదా, ప్రెజెన్స్ అంటే ఏంటంటే ఆ చైతన్యం మన ఆ మైండ్ చేసే ఆ థాట్స్ నుంచి రీక్లెయిమ్ చేసుకున్నాం. ఆ ఎనర్జీని మనం వెనక్కి తీసుకుని అంతర్ముఖమైనప్పుడు ఉండేది చైతన్యం, కాన్షియస్నెస్ అని చెప్పారు. ఆ రీక్లెయిమింగ్ అంటే ఏంటి, వెనక్కి తీసుకోవటం అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో హూ డస్ ద రీక్లెయిమింగ్? ఎవరు తీసుకుంటారు అట్లా అంటే యూ డూ. ఎవరు తీసుకుంటారు? మనమే కదా. యూ డూ దట్. బట్ సిన్స్ ఇన్ యువర్ ఎసెన్స్ యు ఆర్ కాన్షియస్నెస్, వీ మైట్ యాజ్ వెల్ సే దట్ ఇట్ ఈస్ అన్ అవేకనింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఫ్రమ్ ద డ్రీమ్ ఆఫ్ ఫామ్. ఆ కాన్షియస్నెస్ అనేది నువ్వే తెలుసుకుంటావు, నువ్వే అది రీక్లెయిమ్ చేసుకుంటావు, మళ్ళీ నీ చైతన్యంలోకి నువ్వే లోపలికి వెళ్తావు, ఆ స్థితిని నువ్వే పొందుతావు. But since in your essence, your consciousness, we might as well say, డ్రీమ్ లైక్ స్టేట్, ఈ మైండ్ ఎప్పుడైతే మన మైండ్తో ఐడెంటిఫై అవటం మానేసి అంతర్ముఖం అవుతామో ఏం జరుగుతుంది అక్కడ? ఆ మైండ్ చేసే ఆ విష్ణు మాయలో నుంచి బయటకు వస్తున్నాం మనం. అదే అవేకనింగ్ అంటే. ఒక డ్రీమ్లో, ఒక ఇల్యూజన్లో బ్రతుకుతున్నాం మనం. ఇదంతా చేసేదంతా మాయా అని తెలుసు, బట్ వీఆర్ స్టిల్ సో ఎంటాంగిల్డ్.
మనం అటాచ్మెంట్స్ ఇప్పుడు థియరిటికల్గా చెప్పుకుంటాం, చిల్డ్రన్ దే డోంట్ బిలాంగ్ టు అస్, దే కేమ్ త్రూ అస్. మనం చేసేది 100% చేయాలి కానీ అటాచ్ అవ్వకూడదు. ప్రతి రిలీజియస్ స్క్రిప్చర్స్లోనూ అందరూ మాస్టర్స్ గురువులు చెప్పేది అదే, అన్నీ చెయ్యండి బట్ డోంట్ గెట్ అటాచ్ టు ఇట్. గీతా సారాంశము అదే, అన్నీ అదే. బట్ ఆర్ వి ఏబుల్ టు డూ దాట్? అది చెప్పేదన్నమాట. ఆ అవేకనింగ్, ఆ డ్రీమ్ లైక్ స్టేట్, ఆ మాయలో నుంచి బయటికి రమ్మని చెప్తున్నారు. దిస్ డజంట్ మీన్ దట్ యువర్ ఓన్ ఫార్మ్ విల్ ఇన్స్టెంట్లీ వానిష్ ఇన్ అన్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ రైట్. అట్లాగా అంటే ఇట్లా లోపలికి వెళ్ళినప్పుడు అంటే నా స్థితి అనేది ఇంకా ఉండదా, వానిష్ అయిపోతానంటే లేదు. యు ఆర్ స్టిల్ దేర్. నువ్వు మనిషిగా ఈ రూపంలో ఇట్లాగే ఉంటావు. బట్ ఆ మాయ పొరల్లో నుంచి మాత్రం బయటకు వచ్చేస్తున్నావు అనమాట. You can continue in your present form, yet be aware of the formless and deathless deep within you. ఇలా ఉంటూనే మన స్థితిని మనం తెలుసుకుంటాం అనమాట. అంతేకాని సడన్గా అమ్మ అంతా నేర్చేసుకున్నాను, ఇంకా లైట్ అయిపోయి నేను డిసపేర్ అయిపోతానా, ఆస్ట్రల్ వరల్డ్లోకి ఎక్కడికో వెళ్ళిపోతానా, ఇంకా నేను ఎవరికి కనిపించిన అంటే అట్లా ఏమి అంత ఓవర్గా ఏం జరగదు. నీ అంతర్ముఖంగా ఉన్నప్పుడు ముందు నీ స్థితిని, నీ నిజ స్థితిని నువ్వు తెలుసుకుంటావు. నిదానంగా నీకు ఈ ఫిజికల్ లైఫ్ మీద కూడా కొంచెం కొంచెం ఆ వ్యామోహం అనేది పోతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్ పీల్ చేసుకుంటా ఆ ఐడెంటిఫికేషన్ అనేది పోతూ వస్తుంది అంతే. సో కంటిన్యూ చేస్తావు, ఇదే ఫామ్ లో ఉంటావు, బట్ ఆ డిటాచ్మెంట్ అనేది వస్తుంది అనమాట. బట్ యూ విల్ బి కంప్లీట్లీ, ఆ లోపల ఉన్న మన ఫామ్లెస్ ఆ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని రియలైజేషన్కి వస్తుంది మనం. అంటే ఏంటి, జీవన్ముక్తులు అవుతాం. దాన్నే జీవన్ముక్తి అంటారు కదా. వీఆర్ ఇన్ దిస్ ప్రెసెంట్ లివింగ్ ఫిజికల్ ఫామ్. జీవన్ముక్తి అవటం అంటే అన్నీ చూస్తాము, అనుభవిస్తాము, బట్ దాంతో అటాచ్ అవ్వం అనమాట. దాంతో క్యారీ ఆన్ అయిపోవు, ఎంటాంగిల్ అయిపోవు. ఐ మస్ట్ అడ్మిట్ దాట్ దిస్ ఈస్ ద వే బియాండ్ మై కాంప్రహెన్షన్. ఏదో చెప్తున్నారు, బీయింగ్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, చైతన్యం అంటున్నారు, కానీ నా బుర్రకి ఇదేం ఎక్కట్లేదు. ఇట్స్ బియాండ్ మై అర్థం చేసుకునే కెపాసిటీకి మించి ఉంది ఇది అని చెప్తున్నారు. అండ్ యట్ ఆన్ సమ్ డీపర్ లెవెల్ ఐ సీమ్ టు నో వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. ఎక్కడో అర్థమైనట్టే ఉంటుంది కానీ ఎందుకో నాకు అంత బుర్రకెక్కుతున్నట్లేదు అంటుంది. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతేనా? ఇట్స్ మోర్ లైక్ అ ఫీలింగ్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. యామ్ ఐ డిసీవింగ్ మై సెల్ఫ్? ఇట్లా నన్ను నేను మోసం చేసుకుంటున్నానా? మీరు చెప్పేటప్పుడు ఏదో అర్థమైనట్టు ఉంది, ఏదో తలాడిస్తున్నాను, నన్ను నేను మోసం చేసుకుంటున్నానా, లేకపోతే నాకు నిజంగా ఏదైనా జరుగుతుందా, అర్థమవుతుందా నాకు తెలియట్లేదు అని చెప్తున్నారు ఆయన, అడిగే ఆయన. నో యూఆర్ నాట్. ఫీలింగ్ విల్ గెట్ యూ క్లోజర్ టు ద ట్రూత్ ఆఫ్ హూ యు ఆర్ దాన్ థింకింగ్. ఆ ఫీలింగ్ అనేది నీకు నిన్ను దగ్గర చేస్తుంది థింకింగ్ కంటే కూడా. మనం ఎక్కువగా ఆలోచించినప్పుడు యూఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ యువర్ సెల్ఫ్. వేరాజ్ వెన్ యూఆర్ పేయింగ్ అటెన్షన్ టు యువర్ ఫీలింగ్, నీకు నువ్వు దగ్గర అవుతున్నావు. ఫీలింగ్ అనేది ఇక్కడ జరుగుతోంది కాబట్టి యు ఆర్ విత్ యువర్ సెల్ఫ్. సో నువ్వు చేసేది కరెక్టే, నువ్వు అంత బాధపడిపోక్కర్లేదని చెప్తున్నారు. ఐ క్యాన్ టెల్ యూ ఎనీథింగ్ దట్ డీప్ విత్ ఇన్ యూ డోంట్ ఆల్రెడీ నో. I cannot tell you anything that deep within you don't already know. నీకు ఆల్రెడీ తెలుసు, అది తెలీదని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అని చెప్తున్నారు. When you have reached a certain stage of inner connectedness, you recognize the truth when you hear it. ఆ ఇన్నర్ కనెక్టెడ్నెస్ అనేది అసలు ముందుకు రావాలి. యూ షుడ్ కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్, ఇప్పుడు మనకి ఏదన్నా ఒక ఎమోషన్ వచ్చినప్పుడు దాన్ని మాస్క్ చేసేసి ఇంకో పనిలో ఏదో పడిపోయి మనల్ని మనం బిజీ చేసుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దట్స్ వాట్ వీ డూ. ఒక టీవీ చూసేయటమో, లేకపోతే నాకు మనసు బాగోలేదని ఒక వాక్కి వెళ్ళి వస్తాం, అది అన్నీ చేస్తాం, కానీ వీ హెజిటేట్ టు బీ విత్ అవర్ సెల్ఫ్. అట్లా కాదు, ముందు నీతో నువ్వు ఉండటం అలవాటు చేసుకో అని చెప్తున్నారు. ఇన్నర్ కనెక్టెడ్నెస్ ఒక స్టేజ్కి రీచ్ అయినప్పుడు అప్పుడు యూ రికగ్నైజ్ ద ట్రూత్ వెన్ యూ హియర్ ఇట్. ఇప్పుడు చెప్పేదంతా కూడా ఒక థియరిటికల్ నాలెడ్జ్ లాగానే ఉంటుంది. ఎప్పుడు అది నువ్వు కరెక్ట్గా అర్థం అవుతుంది. ఇప్పుడు ఈయనకి ఎందుకు ఆ క్వశ్చన్ వచ్చింది, నన్ను నేను మోసం చేసుకుంటున్నానా, నాకు ఏదో అర్థమైనట్టుంది, ఏంటో ఉంది అంటే బికాజ్ హీఈస్ నాట్ ప్రాక్టికల్లీ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. అందుకని ఆ డౌట్ అట్లా వచ్చింది. ఆయన ఏం చెప్తున్నారు, అది ఇంకొంచెం కనెక్టెడ్నెస్ ఎక్కువ చేసుకో. నీతో నువ్వు ఒకసారి ప్రాక్టీస్ మొదలుపెట్టు. గంటకు ఒకసారి టైమర్ పెట్టుకుని చేయి, తర్వాత ఒక అరగంటకు ఒకసారి, అట్లా అట్లా చేసే కొద్దీ నీతో నువ్వు ఎక్కువగా నీ కనెక్టెడ్నెస్ నీకు ఎక్కువ అవుతుంది. ఎక్కువైనప్పుడు నీకు ఇలాంటి క్వశ్చన్స్ రావు.
అప్పుడు నువ్వు రికగ్నైజ్ చేస్తావు. ఏంటి చెప్తున్నారనేది, ఆ ట్రూత్ అనేది నీకు అవగతం అవుతుందనమాట. ఇఫ్ యూ హ్యావెంట్ రీచ్డ్ దట్ స్టేట్ యెట్, ప్రాక్టీస్ ఆఫ్ బాడీ అవేర్‌నెస్ విల్ బ్రింగ్ అబౌట్ ద డీపెనింగ్ దట్ ఈస్ నెసెసరీ. అంతే, ప్రాక్టీస్ చేయమంటున్నారు. ఆ డీపెనింగ్, అంత డీపర్ మీనింగ్ నీకు అర్థం కావాలంటే ముందు స్టార్ట్ ప్రాక్టీసింగ్. ఎక్కడో చోట స్టార్ట్ చెయ్యి. ఇక్కడ మనకి యోగా మేడం చెప్పినట్టు అట్‌లీస్ట్ ఈ ఔటర్ సర్ఫేస్ గాలి ఇక్కడికి వెళ్తున్నప్పుడు చల్లగా తెలుస్తుంది, బయటకొచ్చేటప్పుడు వార్మ్‌గా ఉంటుంది. అట్‌లీస్ట్ ఔటర్ సర్ఫేస్ దగ్గరన్నా స్టార్ట్ చెయ్యి. నిదానంగా అంతర్ముఖం అయ్యేటప్పుడు ఆ గాలి లోపలికి ఎంత దీర్ఘంగా మన శ్వాస, ఎంత లెంగ్త్ ఆఫ్ ద బ్రెత్‌ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఆ లోపలికెళ్ళి ఆ స్థితిలో ఉన్నప్పుడు యూ కెన్ అబ్జర్వ్ యువర్ హార్ట్. ఎనీథింగ్. అలా ఎక్కడో ఒక పాయింట్‌లో స్టార్ట్ చేసి ఏదో ఒక ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ కనెక్టెడ్‌నెస్ అనేది నీతో నీకొస్తుంది. స్టార్ట్ చేయమని చెప్తున్నారు. సో, ఈ టైం ఎంతయింది? 9:26. నేను ఈరోజుని దీన్ని ఇక్కడ ఆపుతాను. నెక్స్ట్ సెగ్మెంట్ స్లోయింగ్ డౌన్ ద ఏజింగ్ ప్రాసెస్ నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఒక్క 10 మినిట్స్ ఐ వాంట్ టు రివ్యూ. ఫస్ట్ చాప్టర్ నుంచి ఒక్కసారి రివ్యూ చేద్దాం ఈ వీక్ అనుకున్నా నేను. మీకు ఓకేనా? ఆర్ యూ వాంట్ టు లీవ్? 9:26 అయింది. ఎందుకంటే ఆ ఫస్ట్ నుంచి కూడా కొంతమంది లేరు. అది రివ్యూ చేసే కొద్దీ మనకి కొద్దిగా మళ్ళీ ఆ రివ్యూ అవుతుంది. వీ కెన్ కనెక్ట్ విత్ ఇట్ బెటర్ అనిపించింది. ఓకే కల్. రివ్యూ చేయండి. ఈ పవర్ ఆఫ్ నౌలో ఫస్ట్ చాప్టర్ అసలు కొంతమంది లేట్‌గా జాయిన్ అయిన వాళ్ళకి కొంచెం ఏం జరిగిందంటే, పవర్ ఆఫ్ నౌ అనేది ఎకార్ట్ టోల్ అనే ఆయన, హి ఈస్ ఫ్రమ్ జర్మన్ డిసెంట్. ఆయన అక్కడ పుట్టి, పెరిగి ఆ విద్యాభ్యాసం అదంతా అయిపోయిన తర్వాత 29th ఇయర్‌లో ఒక అవేకెనింగ్. హి వాస్ ఇన్ డీప్ డిప్రెషన్ అట్ ద స్టేట్ ఆఫ్ హిస్ ట్రైయింగ్ టు కమిట్ సూసైడ్. అంత పిచ్చి థాట్స్ కానీ తన మీద తనకెంతో ఒకలాంటి డిప్రెషన్ అనమాట. ఎందుకు పనికిరానాడన్న దీనిలో ఉండి చచ్చిపోదాం అనుకున్నప్పుడు ఒక అవేకెనింగ్ లోపల నుంచి, ఏదో ఒక ఎన్‌లైటన్‌మెంట్. ఒక్కరోజు పొద్దున్నే లెగిసేపాటికి ఆయనకి అంత డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఆయనేం ప్రాక్టీస్ చేయలేదు అప్పటికి. మెడిటేషన్ కానీ ఇయన్నీ ఏమీ తెలీదు ఆయనకి. ఇట్ జస్ట్ ఔట్ ఆఫ్ బ్లూ హ్యాపెండ్. అప్పటి నుంచి ఆయన లైఫ్ టర్న్ అరౌండ్ అయిందనమాట. అక్కడి నుంచి ఆయన ఒక 2 ఏళ్ళు పార్క్‌లోనే ఎంతో బ్లిస్‌ఫుల్‌గా ఉండేవాడు ఆయనతో ఆయనే. అలా జరిగినప్పుడు. ఏమీ పట్టేది కాదు. ఆయనకి ఒక ఉద్యోగం కానీ ఏమీ లేదు. బట్ హి యూజ్డ్ టు లివ్ ఇన్ ఎ పార్క్. ఒక స్టేట్ మనకి లోకల్ పార్క్‌లో అక్కడ కూర్చుని బెంచ్ మీద ఆయనతో ఆయన ఉండేవారు. ఏదో తినేవారు. ఎవరైనా పెడితే అట్లా గడిపారు 2 ఇయర్స్. తర్వాత ఆయన ఆ పార్క్‌లో ఎవరో ఆయన తేజస్సు చూసి, అబ్బా! ఏంటి ఈయనలో ఏదో ఉంది అని ఆయన దగ్గరికొచ్చి మాట్లాడటం మొదలుపెట్టి ఆయనతో చెప్పించుకునేవారంట. అట్లా చెప్పించుకొని అయి డిస్కోర్సెస్ లాగా స్టార్ట్ అయింది. దెన్ హి వెంట్ టువర్డ్స్ ఈస్ట్. ఎళ్లి అక్కడ బుద్ధిస్ట్ మానెస్ట్రీలో కొన్నాళ్ళు గడిపి, ఆ బోధనలు అయన్నీ నేర్చుకుని అందుకనే ఆయనకి హిందూ ఫిలాసఫీ, మన భగవద్గీత ఇయన్నీ బాగా తెలుసు. అందులో కోట్స్ చేసింది కూడా అట్లాగే అన్నమాట. ఆ ఈస్ట్ వెళ్ళి అయన్నీ నేర్చుకొని వచ్చి, దెన్ ఓప్రా విన్‌ఫ్రీ వీళ్ళు సపోర్ట్‌తో ఇక్కడ ఫార్మల్‌గా అన్ని డిస్కోర్సెస్ ఇవ్వటం అట్లా. నౌ హి సెటిల్డ్ ఇన్ కెనడా. అది బ్యాక్‌గ్రౌండ్ దీనికి. సో, పవర్ ఆఫ్ నౌ అనేది ఇట్స్ ఎ బుక్ రిటెన్ డిస్కోర్సెస్‌లో తీసుకున్న క్వెషన్ అండ్ ఆన్సర్స్. ఆడియన్స్ ఎవరైతే క్వెషన్స్ అడిగి ఆయన ఆన్సర్ చేశారో అయన్నీ ఒక బుక్ రూపంలో అందించడం జరిగింది. అందులో ఫస్ట్ చాప్టర్ స్టార్టింగ్ ఏంటంటే, ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తారు. ఏంటి, ఒక 30 ఏళ్ల నుంచి ఒక బెగ్గర్ రోడ్డు మీద అట్లా అడుక్కుంటూ ఉంటాడనమాట. ఒక చిన్న ట్రంక్ పెట్టి మీద కూర్చుని, ఫ్యామిలీ ఇచ్చిన ట్రంక్ పెట్టి మీద కూర్చొని అడుక్కుంటూ ఉంటాడు. ఒక స్ట్రేంజర్ దారిలో వెళ్తా, నా దగ్గర డబ్బులేం లేవు కానీ, ఆ ట్రంక్‌లో ఏముందో చెప్పు అంటాడు. బెగ్గర్ విసుక్కుంటాడు. నువ్వు డబ్బులు ఇచ్చేది లేక మళ్ళీ నాకెందుకు టైమ్ వేస్ట్ చేస్తున్నావు అన్నట్టు విసుక్కుంటాడు. నాకు తెలీదు అక్కడ దాంట్లో ఏముందో, బట్ నా యాన్సెస్టర్స్ ఇచ్చారు. ఐయామ్ సిట్టింగ్ దేర్ ఫర్ మెనీ ఇయర్స్ అని. ఒకసారి లెగు చూద్దాం ఏముందో అంటాడు. బెగ్గర్‌కి కోపం వస్తుంది. నేను లెగను అంటాడు. ఒక్కసారి లెగు చూద్దాం, లెట్స్ ఓపెన్ ఇట్ అండ్ సీ అంటాడు. సరే ఎందుకు వీడితో నాకు గోల అని ఓపెన్ చేసి చూస్తాడు ఆ బెగ్గర్. చూస్తే అందులో అంతా గోల్డ్, జ్యువెల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఆ నిధి అంతా. అది మనకి ఓపెనింగ్ స్టోరీ. ఎకార్ట్ టోల్ చెప్పేదేంటంటే, నేను మీకు సెపరేట్‌గా బోధించేదంటూ ఏమీ లేదు. మీలో ఆల్రెడీ నిక్షిప్తంగా ఉన్న ఆ నిధి,
ఆ పరమాత్మ స్థితి ఏదైతే ఉందో దానికి చేర్చటానికి మాత్రం, అంటే ఆ స్థితిని మీకు తెలియజేయటానికి, యూ ఆల్రెడీ హ్యావ్ ఇట్. ఐఎమ్ ట్రైయింగ్ టు ఓపెన్ ఇట్. ఇప్పుడు ఈయన స్ట్రేంజర్ వచ్చి అది ఓపెన్ చేయమని చెప్పాడు అంతే. హీ హెజన్ పుట్ దోస్ ఆ గోల్డ్ అదంతా ఆయన పెట్టింది కాదు, ఇది ఆల్రెడీ ఉంది, తెలియజేసాడు అంతే. అట్లాగే ఈ బుక్ నేను అట్లా మిమ్మల్ని మీరు చేయటానికి చేసే ప్రయత్నమే అని చెప్పి ఆ స్టోరీతో స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ టాపిక్ ఆయన చెప్పేది, యు ఆర్ నాట్ యువర్ మైండ్. నువ్వు ఈ మైండ్ కాదు. మైండ్ దగ్గర స్టార్ట్ చేశారు ఆయన. అదేంటంటే ఎన్లైటన్మెంట్ దగ్గర స్టార్ట్ చేశారు. ఎన్లైటన్మెంట్ అంటే అసలు ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి, అక్కడ స్టార్ట్ చేసి అది ఎన్లైటన్మెంట్ రావటానికి మనకున్న ఆబ్స్టికల్స్ ఏంటి, ఆ టాపిక్ అట్లా స్టార్ట్ అవుతుంది. అసలు ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి, ఎవరైనా ఒక్కళ్ళు ఓపెన్ చేసుకుని ఐ కెన్ క్లోజ్. మీకు రికార్డింగ్ ఇబ్బందిగా ఉంటే ఐ కెన్ జస్ట్ షట్ ఆఫ్ ద రికార్డింగ్. వీ డోంట్ నీడ్ టు రికార్డ్ ఫర్ ఎనీబడి. మనకి ఇంపార్టెంట్ అంతే. మీకు మాట్లాడటానికి ఇబ్బందిగా ఉందంటే ఐ కెన్ షట్ ఆఫ్ ద రికార్డింగ్ హియర్ అండ్ వీ కెన్ పీస్ఫుల్లీ ఒక 10 minutes స్పెండ్ చేయొచ్చు. ఆఫ్ చేసేనా? లెట్స్ ట్రై.